గుడ్ మార్నింగ్ మై డియర్ డెసాల్బస్ ఫ్యామిలీ. దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్ అండి. ఫ్రెండ్స్, డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డెసాల్బస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో మన కంపెనీలో ప్రతి ఒక్కరూ కూడా 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలండి. ఓకే. సో ఎందుకంటే మన కంపెనీలోని కేవైసీ ఉంటుందండి. సో దాని ప్రకారం కంపల్సరీ 18 ఇయర్స్ అండ్ అబోవ్ మేజర్ అయి ఉండాలి. ఓకే, అకార్డింగ్ టు అవర్ ఇండియన్ లీగల్ టర్మినాలజీ ప్రకారం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో చూపించే ఏవైనా ప్లాన్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇల్లస్ట్రేషన్ పర్పస్. అంటే ఇఫ్ ఈ విధంగా మీరు టీం చేస్తే ఈ విధంగా మీకు డబ్బులు వస్తున్నాయని ఒక ప్రిడిక్షన్ కోసం చెప్పిందే మాట. ఓకేనా. సో అది అలాగే జరుగుతుందని అటువంటి ఏమీ లేదండి. సో ఏదైతే ఉందో ఈ విధంగా జరిగితే ఇలా రావచ్చు అని చెప్తున్నారండి. ముఖ్యం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇది కాదండి. ఇది ఒక ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. సో రెండోది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది 1 లెవెల్ ఎఫిలియేట్ సిస్టమ్ అండి. సో ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ముఖ్యంగా నేను ఇప్పుడు ఏదైతే ఇది చెప్తున్నానో, ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఓకేనా. నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు సార్. నేను కూడా మీలాగా జాయిన్ అయిన సాధారణ ఎఫిలియేట్ని మాత్రమే. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడాను. అలాగే ఇందులో ఉండే ఇన్కమ్, రేపొద్దున సంపాదించబోయే ఇన్కమ్ మీ తాలూకా పర్సనల్ ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ $0 నుంచి $100K వరకు కూడా ఉంటుందండి. అంటే మీ యొక్క ఎఫర్ట్స్ బట్టి మీ యొక్క ఇన్కమ్ రిటర్న్స్ అనేది ఇందులో ఆధారపడి ఉంటుందండి. మీరు ఒక పర్సనల్గా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. $0 నుంచి $100K అంటే దాదాపుగా $1,00,000 వరకు కూడా పర్ మంత్ సంపాదించుకునే పొటెన్షియాలిటీ ఉన్న ఆపర్చునిటీ అండి. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలండి. ప్రజెంట్ మన కంపెనీ ఇప్పుడు ప్రీ లాంచ్ దశలో ఉందండి. మన October 31st ప్రీ లాంచ్ అయిందండి. సో విత్ ఇన్ సూన్ మ్యాక్సిమము మనకి కంపెనీ మ్యాక్సిమం ఒక మార్చ్ టు జూన్ మధ్యలో కంపెనీ ప్లానింగ్ టు లాంచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఎవరైతే వస్తున్నారో $129తో ఒక అంబాసిడర్గా ఎవరైతే ప్లేస్మెంట్ తీసుకుంటున్నారో, ఇందులో పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ మీదే రివార్డు మీదేనండి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లాన్లో చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీకు 100% ఓకే, పర్వాలేదు, నేను రిస్క్ బేర్ చేయగలను, ఓకే, మన ఇండియన్ కరెన్సీలో ఆన్ అండ్ యావరేజ్ అప్రాక్స్గా $13,500 $14,000 అప్రాక్స్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, ఆ అమౌంట్కి నేను రిస్క్ బేర్ చేయగలను అన్నోలే మీరు రెడీ అయితేనే మీరు ఇందులోకి రండి. సో క్రాస్ వెరిఫై చేసుకొని మీకు అన్ని విధాలుగా నచ్చితేనే అందరూ ఎంటర్ అవ్వాలండి. సో డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి విషయం చెప్పాను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనం కమింగ్ టు ద పాయింట్ అండి. చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసే క్రమంలో, నేను ఇంతకు ముందు వేరే చేశాను సార్, నాకు ఇక్కడ ఇలా అయిందండి అలా అయింది అంటున్నారు కదా. సో ఆ క్రమంలో మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, కెన్ వి బిల్డ్ ఎ న్యూ కమ్యూనిటీ అని ఫస్ట్ మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. న్యూ కమ్యూనిటీ అన్న వర్డ్ ఎందుకు వాడుతున్నాను అంటే, ఇప్పటి వరకు ఉండేవాళ్ళు కాకుండా నేను కొత్త వాళ్ళని తేయడానికి దీంట్లో ఉండే పొటెన్షియాలిటీ ఏంటి, మన ప్రాజెక్ట్లో ఉండే పొటెన్షియాలిటీ, ఫస్ట్ మీరు ప్రాజెక్టే చూడండి, నెక్స్ట్ కమ్యూనిటీ కాస్ట్ చూడండి సార్. దయచేసి ట్రై టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండి. ఫస్ట్ ముఖ్యంగా ఈ పాయింట్ చెప్పాలి సార్ మీ అందరికీ. ఎందుకంటే నా టీమ్మేట్స్కి, నా టీంలో ఉండే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ సెషన్లో భాగంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అండి. ఇవన్నీ మీకు తెలిసినవే, ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు ఆ ప్రశ్న వేసుకోండి. అలా వేసుకునే క్రమంలో ఈ ప్రాజెక్ట్స్ కి ఎవరు అర్హత పొందుతారు అంటే ఎవరికి చెప్పచ్చు, ఏ కేటగిరీలో ఉండే పర్సన్స్ చెప్పచ్చు, ఎటువంటి సినారియోలో మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఒక్క ఆలోచన వచ్చింది అనుకోండి, మీకు సైమల్టేనియస్ గా మీకు ఫస్ట్ మీ యాటిట్యూడ్ ఎప్పుడైతే మారిందో మీకు ఆటోమేటికల్లీ మీ మైండ్ స్టార్ట్ చేస్తుందండి. ఫస్ట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని లిస్ట్ బిల్డింగ్ సార్. సార్ ఎంత డిజిటల్ వరల్డ్ ఉంది, ఎంత మీకు నోట్బుక్లు, నోట్ ప్యాడ్లు అవి మన ఫోన్లో వచ్చేసేయండి. డోంట్ యూజ్ సార్. కంపల్సరీ ఒక బుక్ పెన్ను పెట్టుకోండి సార్. మేము ఇప్పటికీ కూడా మేము చేసే పని అదే సార్. ఒక బుక్ పెన్ను పట్టుకోండి. ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయిన పేర్లన్నీ రాయండి. ఆ పేర్లు ఎప్పుడు వస్తాయి తెలుసా సార్, ఫస్ట్ మనం చేస్తున్న ప్రాజెక్టు ఎలాంటి వాళ్ళకి చెప్పచ్చు అని ఫస్ట్ మనలో క్లారిటీ వస్తేనే మనం చేయగలుగుతాం సార్ ఇది. సో ఆ పర్టికులర్
పాయింట్ క్లారిటీ పాయింట్ లో ముఖ్యంగా చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డెస్సాల్పస్ అనేది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. దిస్ ఇస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మీషో లాంటి ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అనుకోండి, అటువంటి వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్ సార్ ఇది కూడా. ఈ కామర్స్ వెంటనే స్ట్రైక్ అవ్వదు కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తున్నాను. సో షాపింగ్ పోర్టల్ అనేది అవసరం లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు సార్. తెల్లవారు లెగిస్తే మనకి షాపింగ్ పోర్టల్తోనే పని, షాపింగ్ మాల్స్ తోనే పని. అంటే ఒక కిరాణా అవనియండి, ఒక జ్యువెలరీ షాప్ అవనియండి, లేదంటే ఒక ప్లంబింగ్ షాప్ అవనియండి, ఒక హార్డ్వేర్ షాప్ అవనియండి, ఒక మిల్క్ బూత్ అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక బేకరీ అవనియండి. సో ఇవన్నీ కూడా మనం సమాజంలో బతుకుతున్నాం కదా, మనం ఏమైనా అడవుల్లో ఉండట్లేదు కదా, మనకేమైనా ఆకులు అలములు మనం ఏంటంటారు దుంపలు తిని బతకట్లేదుగా, మనం వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీస్. సో ఇటువంటి క్రమంలో ప్రతి ఏరియాలో కూడా ఇంతకుముందు పచారీ కొట్లు అనేవాళ్ళండి. అంటే ఒక కిరాణా కొట్టు నుంచి మీరు వే ఆఫ్ థింకింగ్ స్టార్ట్ చేయడం ఒకసారి ఆలోచించండి. మార్కెట్ క్యాప్ ఎంత పెద్దో మీకు తెలుస్తుందండి. సో ఆ విధంగా ఈ కిరాణా కొట్టు అవసరం లేకుండా మనం ఎవరికైనా ఉంటుందా ఊహించండి, ఉండదు కదా. ప్రతి ఒక్కరికి అవసరమే కదా. మరి ఆ కిరాణా సామాన్లు అమ్ముతారుగా మన షాపింగ్ పోర్టల్లో. వీకెండ్ హార్డ్వేర్ అవసరం, ప్లంబింగ్ సామాన్లు అవసరం, మన ఫోన్ మొబైల్స్, తెల్లవారు లేసి మొబైల్ లేకపోతే మనకు పని అవుదండి. మొబైల్స్ అమ్ముతారు సార్ మన యొక్క షాపింగ్ పోర్టల్లో. మనకు అమ్మలేదంటే ఏం లేదు, జ్యువెలరీ కొనుక్కుంటాం, అది అమ్ముతారు సార్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ లో ఉండే షాపింగ్ పోర్టల్లో ఉండే ద మెయిన్ బిజినెస్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఫస్ట్ దీని తాలూకా మార్కెట్ క్యాప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. సార్ దయచేసి నేను ప్లాన్ చెప్పకముందు ఇవన్నీ చెప్తున్నాను, మీరు ఎవరు కూడా వేరే విధంగా అనుకోవద్దండి. ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఫస్ట్ ఐ వాంట్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నేను మెయిన్ అందుకోసమే చెప్తున్నాను సార్ మెయిన్ ఈ విషయం. ఆ క్రమంలో మనం ఆలోచిస్తే షాపింగ్ పోర్టల్స్ అమ్మలేదంటూ ఏది లేదండి. కిరాణా కొట్టు వాళ్ళదే, ప్లంబింగ్ కొట్టు వాళ్ళదే, ఒక మొబైల్ షాపు వాళ్ళదే. సింపుల్ గా చెప్పాలంటే సార్ ఒక క్లాత్ షాప్ కూడా వాళ్ళదే, బట్టల కొట్టు, ఈవెన్ దో ద హెల్త్ అంటే మెడికల్ షాప్ వీళ్ళదే. దొరకలేని ఐటమ్ అంటూ లేదండి, ఈవెన్ దో ద జ్యువెలరీ షాప్. అంటే ఒక్కసారి ఊహించండి సార్, ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, డీమార్ట్ లాంటి షాపింగ్ మాల్ ఉంది. ఆ డీమార్ట్ కూడా కొంత పరిధులు ఉంటాయి సార్. ఆ డీమార్ట్ లో కూడా మనం ఇప్పుడు డీమార్ట్ అంటే మనకు ఇమీడియట్ గా స్ట్రైక్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఆ విషయం. ఆ డీమార్ట్ లో కూడా కొన్ని పరిధులు ఉంటాయి సార్. అంత పెద్ద షాపింగ్ మాల్ అని ఎంతవరకు పెట్టగలరు? కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. ఒక హౌస్ కి సంబంధించిన సామాన్లు పెడతాడు, అలాగే కొన్ని అందులో కవర్ అవుతాయన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటారు. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే మనకు కావాల్సిన టబ్బులని, అవని ఇవని, బట్టలు ఏవో కొంతవరకు కవర్ చేస్తాడు సార్. ఈవెన్ డిమార్ట్ లో గోల్డ్ అమ్మగలడా? అమ్మలేడు సార్. ప్లంబింగ్ సామాన్లు అమ్మగలడా? అమ్మలేడు సార్. పోనీ మొబైల్ స్టోర్స్ మొబైల్ సామాన్లు అమ్మగలడా? మొబైల్స్ అమ్మగలడా? అమ్మలేడు సార్. అమ్మలేడు, అవ్వదు, అవకాశం లేదు. కొన్ని కేటగిరీస్ వరకే డిమార్ట్ కూడా పరిధులు ఉన్నాయండి. అంటే అంత పెద్ద షాపింగ్ మాల్ అయిన డిమార్ట్కే అన్ని పరిధులు ఉన్నప్పుడు మన యొక్క షాపింగ్ పోర్టల్ లో పరిధులు లేవు సార్. దెర్ ఇస్ నో లిమిట్. దే కెన్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్, ఈవెన్ ద డిజిటల్ ప్రొడక్ట్స్. మన కంటికి కనిపించిన డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు సార్ ఇందులో. అంటే మన యొక్క మార్కెట్ క్యాప్ ఎంత పెద్దదో ఒక్కసారి తెలుసుకోండి సార్. అంటే ఇందులో అర్హత ఎవరు పొందుతారు అన్నది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి నేను మీకు ఒక అవగాహన వస్తుంది. నేను ఇంతవరకు సార్ చాలా చేశాను సార్, నేను ఎవరికి రెఫర్ చేయలేను సార్. ఈ వర్డ్ ఎక్కువగా వింటున్నాను సార్. అందుకే నేను ముఖ్యంగా దీనివే సబ్జెక్ట్ తీసుకున్నాను ఈ రోజు. నేను సరదాగా ఓకే ప్లాన్ మనం ఎలాగో తెలుసుకుంటాం. సో ఎందుకు నేను చెప్తున్నా, ఈవెన్ కొత్త వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఈవెన్ న్యూ మెంబర్స్ ఈ రోజు ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు, నేను హ్యాండ్ రైజ్ చేయమని కూడా అడగలేదు, కానీ వస్తారు ఇక నుంచి. నాకు తెలుసండి మీలో ఆ ఇది వచ్చేటప్పుడు కంపల్సరీ న్యూ మెంబర్స్ తెస్తారు. మీకే అనిపిస్తుంది ఇంత ఇంట్రెస్ట్ గా సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్ గా మేము ఎదగడానికే చేస్తున్నారు కదా సోమశేఖర్ సార్, తనకు తోచనం చేస్తున్నారు కదా, న్యూ మెంబర్స్ తేవాలని అనుకుంటారు. మీరు తేవాలి. 500 కెపాసిటీ చాలకూడదండి, అలా డెవలప్ అవ్వాలి నా టీం మెంబర్స్ అందరూ. నా కోరిక అదే. ఓకేనా? సో మనది ఫ్రీ జూమ్ కాదండి, డబ్బులు పే చేస్తున్న జూమే ఇది. 500 మెంబర్స్ కెపాసిటీ. దయచేసి న్యూ మెంబర్స్ కూడా ఇన్వైట్ చేయడం అలవాటు చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, సో ఇక్కడ ప్రతి వస్తువు అమ్మచ్చండి. అంటే దీని తాలూకా ఎంత పెద్దదో చూడండి సార్. మనది డెస్సాల్పస్ అనేది ఒక షాపింగ్ పోర్టల్ అండి. అది కూడా యూనిక్ స్టైల్లో డిజైన్ చేయబడిన షాపింగ్ పోర్టల్ అండి. ఈవెన్ అమెజాన్ కూడా అంటే స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటామట. స్క్రాచ్ అంటే ఏంటి? వెరీ
ఎవరు మెంబర్స్ తెలీదు, అదేంటో తెలియదు, ఎవరికి తెలియదండి. 2009లో స్టార్ట్ అయినప్పుడు అది ఒక చిన్న తోని బుక్స్ అమ్మడానికి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ బుక్ సెల్లర్ అండి అమెజాన్. చాలా మందికి తెలిసే ఉంటుంది సార్, వెరీ ఇనీషియల్ లో ఉండే వాళ్ళకి. ఆ బుక్ సెల్లర్ ఏం చేశారండి, ముందు బుక్స్ అమ్మడం స్టార్ట్ చేశారండి ఆన్లైన్ లో. మా ఫాస్ట్ గా సేల్ అయ్యాయి. వై? ఒకసారి ఆలోచించండి, వై అని. ఒక మామూలుగా జనరల్ గా ఉండే బుక్ స్టోర్ ని మనం తీసుకున్నాం సార్, సరదాగా బుక్ స్టోర్ ని తీసుకుందాం. ఆ బుక్ స్టోర్ ఎంత పేరు ఉన్నా కానీ మహా అయితే ఒక 5 km రేడియస్ వరకే ఆయన బిజినెస్ చేయగలడండి. ఎందుకంటే ఇంకో 5 kilometers దాటిగా అక్కడ ఇంకో బుక్ షాప్ ఉంటదండి. అక్కడ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇంత దూరం దాటేసి ఇతని దగ్గర రావాల్సిన పనిలా. దాన్ని ఏమంటాం అంటే పరిధి అంటాం సార్, పరిధి, డిస్టెన్స్. అంటే ఇంత సరౌండింగ్ లో బిజినెస్ వస్తుందని మనకు ఒక లెక్క ఉంటాయి కదండి సార్. మార్కెటింగ్ లెక్కలు చాలా విలువైనవి సార్. చాలా మార్కెటింగ్ టెక్నిక్స్ చేసాం అంటే ఇవన్నీ సర్వేలు చేస్తారండి వీళ్ళు. ఊరికనే వ్యాపారస్తులు వాళ్ళు అంత పెద్దోళ్ళు అయిపోరారు. ఓకేనా? సో ఈ బేస్మెంట్ పాయింట్ నుంచి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు దీని మీద ఒక అవగాహన ముందు గట్టిగా ఏర్పడాలని నా కోరిక, ఇంకేం కాదు. అవసరమైతే ఒక సెషన్ దీనికోసం ప్లాన్ మనం కాకపోతే మళ్ళీ మరుసటి చెప్పుకుందాం. ఎందుకంటే నేను చెప్పాను, ఆల్రెడీ అనౌన్స్ చేశాను, రేపటి నుంచి ఫుల్ రోజు సెషన్స్ ఉంటాయి, డోంట్ వరీ. సో ఇక్కడ ఆ పరిధి ఎక్కువ మాట. 5 kilometer రేడియస్ లో ఆ బుక్ సెల్లర్ దగ్గరికి ఇంకోళ్ళు వెళ్ళరు. అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళు మళ్ళీ వస్తారన్నమాట. కానీ ఆన్లైన్ లో ఉండే ఏదైతే షాప్ ఉందో దానికి పరిధి లేదండి. అతను ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అది USA లో నడుస్తుందండి. కానీ మనం ఇక్కడ ఇండియాలో ఉండి అదొక షాపింగ్ పోర్టల్ ఆన్లైన్ లో ఎప్పుడైతే ఉందో మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమా అని మనం ఇక్కడ కొడతామండి. ద సీక్రెట్ అనే బుక్ మనకు కావాలనుకోండి, టక్ మన సీక్రెట్ అనే బుక్ కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని వచ్చేస్తాయండి. మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియాలో సప్లై ఇవ్వగలరా సార్? అదే సార్ బ్యూటీ, అదే సిస్టమ్. ఆయన అక్కడ ఉన్నది షాపు, ఆఫీస్ అక్కడ ఉంది వాళ్ళది, అమెజాన్. కానీ ఆన్లైన్ లో హీ కెన్ డూ ఎనీవేర్. ఒక మారుమూల గ్రామంలో కూడా చేయగలరండి. ఎందుకంటే కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి. కొరియర్ సర్వీసెస్ తాలూకు యాక్సెస్ అన్నిటి దగ్గర ఉన్నాయి. ఆ కొరియర్ ని వాడుకొని ఆ కొరియర్ డబ్బులు కూడా మనకే కలుపుతాడండి మళ్ళీ అన్నాడు. అదేం ఆ జోబులోంచి పెట్టుకోవాల్సిన పనిలా. ఇప్పుడు నాకు బుక్ కావాలి, నా కొరియర్ ఛార్జెస్ కలిపే చెప్తాడు, ఓకే, డెలివరీ ఛార్జెస్ కలిపే తీసుకుంటా నేను. ఆ బుక్ కాస్ట్ 300 రూపాయలండి. నేనేం చేస్తాను, ఇంకొక 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కువైంది కొరియర్ ఛార్జ్కి, ఓకే. ఎందుకంటే మరి నేను నడుచుకొని నేను బండి వేసుకొని వెళ్తే నాకు పెట్రోల్ అవ్వదు. సో ఇక్కడ యాక్సెస్ ఇంపార్టెంట్ అనమాట. ఆ యాక్సెస్ ఉండడం వలన ఏమైంది, ఏ కంట్రీలో ఉండే వాళ్ళైనా కూడా ఆటోమేటికల్లీ అమెజాన్ వాడడం స్టార్ట్ చేశారు, బుక్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. సింపుల్ గా అనకూడదు కానీ ఉన్న చోటనే బుక్స్ ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అమెజాన్ తాలూకా అబ్నార్మల్ గా పెరిగిపోయిందండి బిజినెస్. దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్, ఓకే, వై డోంట్ వి ట్రై విత్ అనదర్ ప్రొడక్ట్స్. ఆ ఒక్క ఆలోచన సార్, అల్టిమేట్లీ హీ యాడెడ్ ఎవ్రీథింగ్ అండి. నెమ్మదిగా ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేశాడండి. దానికోసం ఏముంది, అదే షాపింగ్ పోర్టల్, దాన్ని జస్ట్ అప్గ్రేడ్ చేస్తే చాలండి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సార్, ఇది మనందరికి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఒక షాప్ దగ్గరికి ట్రాఫిక్ అంటామండి. ఈ ట్రాఫిక్ అనేది మహా అయితే ఒక 5,000 నుంచి 10,000 మంది, పోనీ ఇంకా పెద్ద షాప్ అయితే 10,000 మంది వెళ్తారు సార్ రోజుకి. రోజుకి 10,000 మెంబర్స్ విజిట్ ఉంటుందండి ఆ షాప్, పెద్ద షాప్ అయితే అనుకుందాం మాట వరుసకి. నేను ఈ 10,000 అన్న ఫిగర్ గుర్తుపెట్టుకోండి సార్, ఓకేనా? వేరజ్ అదే ఆన్లైన్ షాపు చూడడానికి ఏమో చిన్న యాప్ లాగా ఉంటుందండి, మన మన మొబైల్లో కనిపిస్తుంది. దాని తాలూకు యాక్సెస్ ఏంటో తెలుసా సార్? 1,00,000 మంది చూడొచ్చు, 10 లక్షల మంది చూడొచ్చు, 1,00,00,000 మంది చూడొచ్చు, 10 కోట్ల మంది చూడొచ్చు సార్, 100 కోట్ల మంది కూడా చూడొచ్చు. అవసరమైతే 800 crores అంటే 8 బిలియన్ పీపుల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడొచ్చండి. అంటే ట్రాఫిక్ పొటెన్షియాలిటీ అంటాం సార్ దాన్ని. ఇవి చాలా మందికి తెలియదు సార్, అందుకే నేను ముఖ్యంగా ఈ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే దీని తాలూకా పొటెన్షియాలిటీ తెలియట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే డెసాల్పస్ ని ఇది ఓన్, నేను ఈ ఒక్క పాయింట్ తో చెప్తున్నాను సార్. నిన్న రాత్రి CEO గారు చెప్పిన ఆ ఒక్క పాయింట్ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను మీకు. ఆ ఒక్క పాయింట్ యాడ్ చేస్తా, దానికోసం ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను నేను. అని చెప్పిన ఒకే ఒక విషయం, ఓకేనా? అందుకే వినండి సార్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇది కూడా అప్డేట్ లో భాగమే, కాకపోతే నేను చెప్పే స్టైల్ వేరుగా చెప్తున్నాను అంతే, ఓకేనా? ఆ పొటెన్షియాలిటీ ఏంటంటే అంతమంది చూడొచ్చు కాబట్టి అంతమంది చూశారు, ఓకే, సీక్రెట్ బుక్ కొనాలనుకున్నారు. అందులో ఒక 100 కోట్ల మంది చూశారు సార్. అందులో 1% కొన్నా గానీ కోటి బుక్స్ వెళ్ళిపోతాయి సార్.
ఆ కోటి బుక్కులు నార్మల్ గా ఉండే బిజినెస్ ఉండే వాళ్ళు అమ్మాలంటే మా అయితే ఆయన షాప్కి మామూలు జనరల్ గా వచ్చే బిజినెస్ ట్రాఫిక్ 10,000 మెంబర్స్ ఒక రోజుకి. సరే అందులో 1% తీసుకుందాం. 10,000 మెంబర్స్ లో 10% తీసుకున్నా కూడా రోజుకి 1000 అమ్మగలడండి. కానీ ఇక్కడ కోటి పుస్తకాలు అమ్మగలడు. డిఫరెన్స్ మీకు అర్థమైందా సార్? షాపింగ్ పోర్టల్ కి దీనికి ఉండే డిఫరెన్స్ అర్థమైందా? ఆన్లైన్ లో ఉండే షాపింగ్ పోర్టల్ కి జనరల్ గా రెగ్యులర్ గా జరిగే బిజినెస్ కి ఫిజికల్ బిజినెస్ కి మీకు డిఫరెన్స్ తెలియాలి సార్. నేను అందుకోసం ఈ క్యాలిక్యులేషన్ చెప్పా మీకు మెయిన్. సో ఆటోమేటికల్లీ అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీ అయిపోయింది సార్. రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు సార్ ఆ యొక్క సిఇఓ, ఆ ఓనర్. కారణం ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. టాకా 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 మన కిరాణా, మొబైల్స్, ఇంకా వాట్ ఎవర్ ఏదైనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మరి ఎందుకు సార్ మరి ఫిజికల్ షాప్ వదిలేసి మరి ఎందుకు సార్ ఈ షాపింగ్ పోర్టల్లోనే కొనాలి? అది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి కదా, టు బి ఫ్రాంక్ ఆనెస్ట్లీ. సో ఆ ప్రశ్న వేసుకుందాం. ఎందుకు కొనాలి సార్? ఎవరైనా ఒక్కరు చెప్పండి సార్ సమాధానం. ఎవరు వింటున్నారు లేదో కూడా నాకు తెలియాలి. అందుకే సార్ షాపింగ్ పోర్టల్ వదిలేసి ప్రైసెస్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. నెక్స్ట్ అండి, సుదర్శన్ గారు మంచి పాయింట్ చెప్పారు సార్. ప్రైస్ లెస్ రెండో పాయింట్ అండి. అనదర్ పాయింట్ ఇంకొకరు చెప్పండి సార్. యా మీరేనా? ఓకే సార్. సుదర్శన్ గారు మీరేనా? యు ఆర్ ఆల్సో వెల్కమ్ సార్. సార్ ఈజీ టు ట్రెడిషనల్ వేలో ఉన్నది సార్. మనం కూర్చున్న చోటే వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ సార్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ సార్. ఇందాక చెప్పింది ప్రైస్ లెస్ అనేది ఎంత పవర్ఫుల్. ఈజీ టు యాక్సెస్ అండి. ఈజీగా మనం కూర్చున్న చోటే మనం ఆర్డర్ తెచ్చుకొని, అంటే మనం కనీసం ఇంత పిసరు కూడా మనం కదలాల్సిన పనిలే, మన ఇంటికి వచ్చేస్తుందండి. క్యాష్ ఆన్ డెలివరీతో స్టార్ట్ చేస్తుందండి అమెజాన్. అంటే మన దగ్గర చేతికి ప్రొడక్ట్ వచ్చాకే మనం అమ్ముకోవచ్చు. సో అంటే నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా ఈ పాయింట్, ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకే ఒక ఇప్పుడు అప్డేట్ కలుపుతాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది సార్ నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను ఈ విషయం అనేది. రామచంద్రారెడ్డి గారు ఏం చెప్దాం అనుకున్నారా? మామూలుగా అన్మ్యూట్ అయిపోయారా సార్? అంగడిపోయే లాభము బోనస్ ఇస్తారు సార్ 25%. ఓకే, అది అవన్నీ సెకండరీ. సో మన కంపెనీ ఏ విధంగా మనకి ఇవ్వగలుగుతుంది, ఏ విధంగా మన కంపెనీ ఇవ్వగలుగుతుంది అన్నదానికి ఇవన్నీ నేను చెప్తాను. నెక్స్ట్ ప్రైస్ లెస్, ఇందాక సుదర్శన్ గారు చెప్పారు. ప్రైస్ లెస్, ఈజీ టు యాక్సెస్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి సార్. ఈ రెండు చాలు సార్, ప్రపంచాన్ని మార్చేసేయండి. ఎస్పెషల్లీ షాపింగ్ పోర్టల్స్ అంటే ఏంటి, దాని తాలూకు పొటెన్షియాలిటీ ఏంటని తెలిసిందండి జనాలకి, ప్రజలకి. ఈ తెలిసే లోపే అమెజాన్ చాలా రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. అంటే ఒక్కసారి ఊహించండి సార్, అన్ని షాపులు ఒక దగ్గరే ఉన్నాయి, అందరూ కొనగలరు. మరి ఆ షాప్ బిజినెస్ అవ్వకపోతే ఏటవుతుంది సార్? నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఫిజికల్ వేలో ఒక పెద్ద పేరున్న షాప్ కైనా మహా అయితే రోజుకి 10,000 మంది వస్తే, ఇక్కడ ఏమో ఇదేటో తెలియదండి, ఈ యాప్ ఎవరో తెలీదు, ఏమీ తెలీదు. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాడు, నమ్మకం ఏముంది మనకు, భయం ఏముంది? ప్రొడక్ట్ వచ్చాక డబ్బులు ఇస్తాం, అయిపోయింది. అందరూ కొనడం స్టార్ట్ చేశారు సార్. అందరూ ముందు కూడా డబ్బులు పెట్టలేదు, అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు వాడు తెలివిగా. ఎందుకంటే ఏమో రేపు పొద్దున యాప్ లో డబ్బులు కట్టేసాము, వాడు ప్రోడక్ట్ పంపించకపోతే మన డబ్బులు పోతాయి కదా, ఆ భయము లేదు. ప్రోడక్ట్ మన చేతికి వచ్చాకే, ఫిజికల్ బిజినెస్ లో ఎలా అయితే మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు డబ్బులు ఎలా కడతామో, అలాగే మీరు ప్రోడక్ట్ మీ చేతికి ఇచ్చాకే డబ్బులు కట్టండి అన్నాడండి. అర్థమైందా సార్? ద వే ఆఫ్ బిజినెస్. సైమల్టేనియస్ గా ఒకేసారి కోటి బుక్కులు కొనేటప్పుడు ఈ అమెజాన్ వాడు ఎక్కడైతే బుక్ సప్లయర్స్ ఉంటాడో వాడి దగ్గర తక్కువకి వస్తాయి కదా వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కొంటున్నాడు. ఇప్పుడు 100 కొన్నోడికి ఒక రేట్ ఇస్తాడండి, 1000 కొన్నోడికి ఒక రేట్ ఇస్తాడు, 10,000 కొన్నోడికి ఒక రేట్ ఇస్తాడు, 1,00,000 కొన్నోడికి ఒక రేట్ ఇస్తాడండి, ఏ కంపెనీ అయినా. అలాంటిది వీడి యొక్క పొటెన్షియాలిటీ ఏంటి సార్? కోటి. అంటే ఆఖరికి మ్యానుఫ్యాక్చర్ కూడా సప్లై ఇవ్వలేడు సార్. దట్ ఈస్ ద బ్యూటీ సార్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ క్లాప్స్ కొట్టచ్చు సార్. మన అలాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాం. ఇక్కడ మన డిజిటల్ క్లాప్స్ కొట్టండి సార్ అందరూ. మీరు వింటున్నారు లేదో నాకు తెలియాలి, అందుకే. అది అలాగా అంటే మీరు ఇందులో మింగిల్ అవ్వాలి, నా యొక్క కోరిక అదే. అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది, కొంచెం మీరు ఇదిగా అనుకోవచ్చు. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తున్నాను సార్, నేను అసలు సిసలైన విషయం చెప్తున్నాను ఇప్పుడు కరెక్ట్ గాను. నిన్న మన కంపెనీ మనకు చెప్పిన అప్డేట్స్ లో మన సిఇఓ గారు వచ్చి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ గ్లిచ్ నడుస్తుంది, ప్రజెంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటికల్లీ అది అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాము.
మేము ఆ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నవంబర్ తాలూకా కమిషన్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా రిలీజ్ చేస్తున్నాము. ఈ క్రమంలో ఆఫ్టర్ ద నవంబర్ కమిషన్స్ రిలీజ్ చేసిన తర్వాత వీఆర్ రెడీ టు పే ద డిసెంబర్ కమిషన్స్ ఆల్సో అని అన్నారండి. ఇదో గుడ్ న్యూస్. రెండో గుడ్ న్యూస్ ఏమన్నారు తెలుసా అండి? మీరు ఏదైతే ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో ఈచ్ పర్ హెడ్ నుంచి $100 సంపాదిస్తున్నారో సార్, ప్రతి ఒక్క పర్సన్ నుంచి $129 తో జాయిన్ అయిన వాళ్ళు తన కింద 20 లెవెల్ వరకు కూడా, 20 లెవెల్ అంటే 20 లక్షల మంది మీద సార్ $100 సంపాదించుకోవచ్చండి. $100 ఎవ్రీ మంత్. ఒకసారి ఊహించుకోండి. 5 లెవెల్స్ వరకు ఎవ్రీ మంత్ అండి. రిమైనింగ్ అంతా కూడా 10 లెవెల్స్ వరకు 1 year, అప్ టు 20 లెవెల్స్ వరకు కూడా లైఫ్ స్పాన్ లో సంపాదించుకోవచ్చండి. అంటే ఇది చిన్న విషయం కాదండి. 20 లెవెల్ అంటే దాదాపు 20 లక్షల మంది మీద $100 వస్తే $20 కోట్ల అండి. సింపుల్ ప్లాన్ ఇదే సార్. $20 కోట్ల అంటే ఇండియన్ కరెన్సీలో 1800 కోట్లు అండి. 1800 crores అంటే అబోవ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను 90 రూపీస్ లెక్కనే లెక్కేస్తున్నాను. డాలర్, ఈచ్ డాలర్. ఓకేనా? సో ఈ క్రమంలో ఇంత మార్కెట్ పొటెన్షియల్ ఉండేటప్పుడు నేను ఇంకొకరికి చెప్పలేను, నేను ఇంకొకరికి చేయలేను అన్న అవసరం లేదండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి మీ పక్కింటి వాళ్ళు చెప్పొచ్చు, ఫ్రెండ్ కి హ్యాపీగా చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఈ షాపింగ్ పోర్టల్ అనేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైంది సార్. ఇది నెట్వర్క్ అన్న మైండ్ తీసేయండి సార్. ఎందుకంటే ఈ షాపింగ్ పోర్టల్ ఎంత డిజైన్ చేయబడిందంటే MLM సిస్టమ్ తీసుకున్నాడు సార్. 2 Matrix తీసుకున్నాడు. వీడు రెవెన్యూ షేరింగ్ కోసం 2 Matrix తీసుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే అసలైన బిజినెస్ ఎక్కడ, అసలైన ఇన్కమ్ ఎక్కడ ఉందంటే ఈ కామర్స్ లో ఉంది సార్. ఈ కంపెనీ మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఒక షాపింగ్ పోర్టల్ లాగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాగా ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ ప్రొడక్ట్స్ ఏవైతే సెల్ చేస్తారో దాని మీద వచ్చే ప్రాఫిట్ మనకి ఇస్తానంటుంది సార్ లైఫ్ లాంగ్. ఎవరైతే $129 తో ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ ప్రొడక్ట్స్ దాని మీద బెనిఫిట్ ఇస్తా ఉంటుందండి. ఈ $129 ఏమో మనకి ఎడ్యుకేషన్ ప్యాక్ అని ఇస్తుందండి. డిజిటల్ కోర్స్ అంటారన్నమాట. డిజిటల్ కోర్సు అదొక ప్రొడక్ట్ అనుకోండి. ఆ డిజిటల్ కోర్స్ లో వీడియోస్ ఉంటాయండి. మీరు ఎలా బిజినెస్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన మొత్తం ఎంటైర్ ప్యాకేజ్ అన్నమాట అది. అలాగే మనం కట్టే ఆ డబ్బులు కూడా కంపెనీ మళ్ళీ మనకే పనిచేస్తుందండి. కంపెనీ $129 లో కేవలం $9 కంపెనీ తీసుకుంటుందండి. $120 కంపెనీ కంప్లీట్ గా మనకే పంచుతుంది సార్. అది కాకుండా కంపెనీ ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ కూడా కాదండి, మన నెక్స్ట్ తరాలు, ఆ తర్వాత తరాలు కూడా కంపెనీ ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ ఎంటైర్ వ్యాపారంలో భాగస్థులం సార్ మనం. వీఆర్ ద షేర్ హోల్డర్స్ ఫర్ లైఫ్ టైం. నాట్ ఓన్లీ లైఫ్ టైం, మన నెక్స్ట్ తరం, మనం కాలం చెల్లిన తర్వాత మన తర్వాత తరాలు అంటే ఈ రోజు మీరు ఎవరైతే $129 ఎంటర్ అయ్యారో మీ నెక్స్ట్ తరాలకి మీరు ఒక భరోసా ఇస్తున్నారు, మీరు ఒక గ్యారంటీ ఇస్తున్నారు వాళ్ళ లైఫ్ కి. మామూలుగా మనం మన నెక్స్ట్ తరాల కోసం అసెట్స్ కొంటాం. ఒక ల్యాండ్ అవనియండి, ఒక ఇల్లు అవనియండి, ఇంకోటేదో అసెట్స్ కొంటామండి కదా. మీరు ఎర్నింగ్ లైఫ్ లాంగ్ సంపాదించుకునే అసెట్ ఇస్తున్నారు సార్. వాటి అన్నిటికంటే విలువైంది కేవలం ఈ రోజు మీరు $14,000 ఇండియన్ కరెన్సీలో మీరు ఎంటర్ అయినందుకు కానీ, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు సార్. $14,000 మీరు ఎంటర్ అవడం వల్ల మీరు లైఫ్ లాంగ్ ఇస్తున్నారండి. ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సార్. షాపింగ్ పోర్టల్ తాలూకా వాల్యూము, దాని తాలూకా వ్యవహారం చెప్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటదంటే సార్, $26.8 ట్రిలియన్ అండి. మొన్న 2024 దీని తాలూకా మార్కెట్ క్యాప్ $26.8 ట్రిలియన్. దాని తాలూకా మార్కెట్ క్యాప్ విత్ ఇన్ 2033. అంటే ఇక్కడ మనం 2025 లో ఉన్నాం సార్. 2033 అంటే జస్ట్ ఇన్ 8 years లో, నెక్స్ట్ 8 years లో సార్ $214 ట్రిలియన్ కి వెళ్ళబోతుందండి. దీన్ని CAGR అంటారండి, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. CAGR కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారండి. సో దీని తాలూకా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఎంత భయంకరంగా పెరుగుతుందంటే 18% పెరుగుతుందండి సార్. ఇవి స్టాక్ మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద అవగాహన వస్తుందండి. ఈ విషయం తెలుసు CAGR అంటే ఏంటి అనేది. సో దానికోసం మీకు అవగాహన లేదు, నో ప్రాబ్లం.
అవగాహనతో పని లేదండి, కానీ మీకు రావాల్సిన డబ్బు వస్తుందండి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్, కొత్త వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎవరికైనా ఇద్దరికి రిఫర్ ఇస్తానా సార్? నేను ఇవ్వలేను సార్, నేను చాలా పెద్ద పోటుగానే సార్. సారీ, ఇలా ఓపెన్ గా చెప్పేస్తున్నాను సార్ నేను. అంటే మీ యొక్క యాటిట్యూడ్ మార్చడం కోసం తప్పన ఇంకేం కాదు. చాలా పెద్ద పోటుగానే సార్, కాకపోతే వేరే ప్రాజెక్ట్స్ లో నాకు దెబ్బ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టండి సార్ యాటిట్యూడ్ ని. ఎందుకంటే ఈ షాపింగ్ పోర్టల్ చాలా మార్కెట్ క్యాప్ ఉందండి. ఇప్పటికి ఎంతమంది జాయిన్ అయ్యారు సార్? కేవలం 1,00,000 మంది మాత్రమే జాయిన్ అయ్యారు సార్. 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో జాయినింగ్స్ అవుతున్నాయి. ఎంతమందికి అవసరం సార్? ఒక్క ఇండియాలోనే 140 కోట్ల మంది ఉన్నారండి. ఈ 140 కోట్ల మందిలో ఎవరికి షాపింగ్ పోర్టల్ అవసరం లేదో ఒక్కరు చెప్పండి సార్. ఓన్లీ ఇండియా వరకే తీసుకుందాం. నేను సరదాగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరికి అవసరం లేదో చెప్పండి ఎవరైనా ఒక్కరు. అందరికి అవసరమే సార్. కదా, అవసరమే కదా. అందరు ఇది ఒప్పుకుంటారు కదా. అంటే అందరికీ అవసరం అనేటప్పుడు వై కాంట్ మనం ఎందుకు చెప్పకూడదు ఎవరికైనా ఈ షాపింగ్ పోర్టల్ కోసం? సో ట్రై టు థింక్. అంటే మీరు ఒకటే, ఇది నేనేదో ఒక మార్కెటింగ్ చేస్తున్నాను, ఏంటంటారో దీన్ని, నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను అన్న ఆలోచనలో దయచేసి ఉండమాకండి సార్, దయచేసి ఉండమాకండి. దిస్ ఇస్ అమెజాన్. ఇది ఏంటంటే ఈ డెసాల్పస్ అనేది ఇదొక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సార్. డెసాల్పస్ ఇదొక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సార్. చాలా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ సార్ మనకి ఇప్పుడు వచ్చింది. నిన్న సార్ చెప్పిన అప్డేట్ ఏంటంటే అదే సార్, మీరు ఎవరైతే ఏఎంబి కాంపెన్సేషన్ ప్లాన్ లో సంపాదిస్తున్నారో దానికంటే హ్యూజ్ ఇన్కమ్ మనకు రాబోతుంది, మీరు ఇందులో సంపాదించబోతున్నారో ఆయన ఆల్రెడీ ఆయన చెప్పేశాడు సార్. మనకు ఒక హింట్ ఇచ్చేసాడు ఆయన ఆల్రెడీ, నిన్న ఇచ్చాడండి నిన్న. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరదాగా వస్తున్నాను నేను, దీంతో పాటు అప్డేట్స్ కూడా సరదాగా వినండి. నేను అంతా మిక్స్ చేస్తున్నాను అనుకోవద్దు, ఓకేనా? 100 ప్రొడక్ట్స్ ఒక కంపెనీ మన దాంతో మెర్జ్ అయింది. 100 ప్రొడక్ట్స్, ఆ 100 ప్రొడక్ట్స్ మన దాంట్లో షాపింగ్ పోర్టల్లో పెట్టబోతున్నారండి. మన యొక్క షాపింగ్ పోర్టల్లో పెట్టబోతున్నారు. కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ఇన్ జాన్యువరి సార్. జాన్యువరిలోనే లాంచింగ్ రెడీ అవుతుందండి. జాన్యువరిలోనే ప్రొడక్ట్స్ దేనికి మన షాపింగ్ పోర్టల్ సంబంధించిన ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం రెడీ అవుతుందండి. అంటే జాన్యువరిలో ప్లానింగ్ చేస్తుంది. ఓకే, మార్చికి అవుతుంది కదా. మనం ఏమనుకున్నాం, మార్చి నుంచి జూన్ అనుకున్నాం కదా. పోనీ మార్చికి అవుతుంది అనుకోండి, హ్యాపీయే కదా. కంపెనీ ఆల్రెడీ జాన్యువరి నుంచే రెడీ అయిపోతుందండి. అంటే అంత ఫాస్ట్ గా అడుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా సార్? ఇంత సేల్స్ చేస్తుందండి అమెజాన్. ఈ అమెజాన్ ఒక సింగిల్ ప్రొడక్ట్ కూడా లేదండి. మన తాలూకా ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మనకి. ఈ ఓన్ ప్రొడక్ట్స్ విత్ డెసాల్పస్ లోగోతో దిగుతున్నాయి సార్. అంటే ఒకసారి దీన్ని ఊహించండి సార్, మన యొక్క ఎంత పెద్ద మార్కెట్ క్యాప్ లో మనం ఉన్నాం ఒకసారి ఊహించుకోండి సార్ దయచేసి. అందరూ విత్ లోగోతో ఓన్ ప్రొడక్ట్స్ దిగుతున్నాయండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ దిగుతున్నాయి సార్. HEALTH హెల్త్ ప్రొడక్ట్స్. ఫస్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ తో కంపెనీ రెడీ అవుతుందండి. నేను ఆల్రెడీ హెల్త్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పానండి. మన కంపెనీలో వస్తున్న ఒక సిస్టమ్ ఏదైతే ఉందో DNA బేస్ చేసుకొని, మన దాంట్లో డాక్టర్స్ ఉన్నారండి. మన సుదర్శన్ రావు గారు సార్ ఇందాక మాట్లాడింది డాక్టర్ గారు ఆయన సార్. DNA బేస్ చేసుకొని రేపు పొద్దున ఫ్యూచర్ లో మనకుండే డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఆ డిసీజెస్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రొడక్ట్ సార్ ఇది అవసరం సార్. నన్ను అడిగితే ఇంకా కిరాణా సామాన్లు వేరే దగ్గర కొనుక్కుంటారు, కానీ దీనికోసం రావాల్సిందే సార్. ప్రపంచం మొత్తం డెసాల్పస్ అంటే ఏంటి అని చూసే ప్రొడక్ట్ సార్. ఒకసారి ఇది ఇంటర్నేషనల్ వెబినార్ లో చెప్పారు సార్ ఈ విషయం. అదే నేషనల్ వెబినారే, అందులో సిఇఓను జెన్నీ సార్ వచ్చి చెప్పారండి. DNA బేస్ చేసుకొని ఇది మన బాడీలో ఉండే డిసీజెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఇప్పటి వరకు కూడా ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అవబోతుందని ఆల్రెడీ చెప్పారండి. అంటే నమ్మరండి, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు సార్, చాలా ఎలివేట్ చేస్తున్నారు సార్. ఎవరైతే నమ్మి, ఎవరైతే 14,000 రూపాయలు రిస్క్ అనుకోనే ఎవరైతే ఎంటర్ అవుతారో ఆటోమేటికలీ దే విల్ బి గెట్ బెనిఫిటెడ్. రిస్క్ అనేది లేకుండా నేను ఒక వీడియో పెట్టానండి. ప్రవీణ్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. రిస్క్ చేయకపోతే ఏముంది సార్ లైఫ్ లోని? రిస్క్ చేయకపోతే ఎంతకాలం సార్ అలా జాబ్ చేస్తూనే బతకాల ఒకరి కింద?
ఆ రిస్క్ అనేది చేయండి సార్. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి రిస్క్ చేయండి, ఒక షాప్ పెట్టుకోవడానికి స్టార్ట్ చేయండి, ఒక ఓన్ వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేయండి. రిస్క్ అనేది చేయాలి సార్. రిస్క్ చేయకపోతే లైఫ్లోని ఎదుగుదల ఉండదండి. మన బతుకులు ఇంకా ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయండి. ప్రతిసారి బడ్జెట్ వేసుకొని మనం ఈరోజు అలా బతుక్కొని ఉండవలసిందే సార్. ఎక్కడికో వెళ్ళాలని ఉంటుందండి సార్. బాడీలో బోల్డ్ అంత ఓపిక ఉంటుంది సార్, బోల్డ్ అంత ఓపిక. ఒకటి టైం లేదు, ఎందుకంటే ఇంకొక చాకరీ చేయాలా. రెండు మనీ లేదు. ఎందుకు లేదు సార్? ఎందుకంటే మీరు సంపాదిస్తుంది ఈ 8 గంటలో 10 గంటలో రోజు కష్టపడి సంపాదిస్తుంది మీ యొక్క సర్వైవల్కే చాలదండి. సర్వైవల్ అన్న వర్డ్ వాడుతున్నాను చూడండి సార్. సర్వైవల్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? బతుకు పోరాటం. సింపుల్ గా చెప్పండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సార్. సర్వైవల్ కి సరిపోట్లా, ఇంకేం విహారయాత్రలకు వెళ్తాం సార్. అప్పటికి ఎప్పుడో ఒకసారి మనం ట్రిప్ పెట్టుకుంటే, ఎన్నో బాధలు పడి పెట్టుకుంటే ఆ డబ్బు ఖర్చు పెడతాం, ఆ డబ్బును మళ్ళీ ఎక్వైర్ చేయడం నానా బాధలు పడాలి. సప్పో చేసి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది కాదు సార్ మన జీవితం. ట్రై టు థింక్ ఇన్ డిఫరెంట్ వేలో ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టి ఒక్క నిమిషం అండి. The host, would you like to unmute? So, thank you. కాబట్టి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఇక్కడ ఎందుకు ఇంత పర్టికులర్ గా ఈ ఒక్క పాయింట్ మీద నేను ఇంత టైం తీసుకున్నానంటే, ఫస్ట్ దీని తాలూకా మార్కెట్ పొటెన్షియాలిటీ తెలుసుకోండి. ఎవరికైనా చెప్పొచ్చు సార్, ఎవరికైనా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం పాయింట్ లోకి వచ్చేద్దాం సార్. సింపుల్ గాను ఈ డెసాల్పస్ వచ్చే ప్రజలందరినీ కూడా, ప్రతి ఒక్క షాపర్స్ ని కూడా ఇలా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. 2 మ్యాట్రిక్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడాను బై డిఫాల్ట్ దీని యొక్క సిస్టమ్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఎవరు ఎక్కడ ఏ విధంగా వచ్చినా రేపొద్దున ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళుకోండి 2, 4, 8, 16 ఇవ్వండి ఇలాగా. ఓకేనా? 16, 32, 64 ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి 2/20 మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ టాప్ ఉన్న పర్సన్, సపోజ్ మీరే అనుకోండి, మీరు ఇక్కడ యూ అనుకుందాం. 2/20 మ్యాట్రిక్స్ లో అంటే 2/20 మ్యాట్రిక్స్ లో ఈ 20 మ్యాట్రిక్స్ వరకు కూడా కిందకి 20 లెవెల్ వరకు కూడా మీకు ఇన్కమ్ ఇస్తుందండి. 20 లెవెల్లో ఎంతమంది ఉంటారు సార్? 20 lakh షాపర్స్ ఉంటారండి. 20 lakh షాపర్స్. 20 lakh షాపర్స్ అంటే చాలా మందికి మ్యాట్రిక్స్ మీద అవగాహన లేదండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ముఖ్యంగాను, లేదంటే అవగాహన ఉన్నా కానీ మీకు కొంత క్లారిటీ కోసం చెప్తున్నాను సార్. ఈ 20 లక్షల మంది నా కింద రావాలంటే మీరు అనుకుంటారు మీరు 20 లక్షల మంది మీకు ఒక్కరికే రావాలనుకుంటారండి. యాక్చువల్ గా మ్యాట్రిక్స్ ఉంటే గొప్పతనం ఏంటో తెలుసా సార్? ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కలర్ మారుస్తున్నాను చూడండి, ఇవ్వండి ఇక్కడ చూడండి. ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నాడా? ఈ పర్సన్, ఓకే, ఈ పర్సన్ ఇతనికి చెందుతాడండి. ఇతను పైన 19 లెవెల్ వరకు కూడా పై వరకు చెందుతాడండి. ఇదే పర్సన్, ఒకే ఒక పర్సన్. అంటే 20 లెవెల్ అంటే అర్థం అది. ఇప్పుడు ఈ కిందన ఎక్కడో ఎవరో ఉన్నారండి, ఇక్కడ ఎన్నో లెవెల్లోనే 5, 6 లెవెల్లోనే, 7 లెవెల్లోనే, 8 లెవెల్లోనే, లేదా 20 లెవెల్లో ఇక్కడ ఉన్నాడండి ఒక పర్సన్. ఈ 20 లెవెల్లో పర్సన్ ఒకసారి చూడండి, ఇతనికి చెందుతాడు, ఇతనికి చెందుతాడు, ఇతనికి చెందుతాడు, ఇతనికి ఇస్తాడని డబ్బులు, ఇతనికి ఇస్తాడు, ఇతనికి ఇస్తాడు. అంటే యాక్చువల్గా 20 లక్షల మంది రావాలంటే 20 లక్షల మంది ప్రతి ఇండివిజువల్ కి రావాల్సిన పనిలా ఒక పర్సన్ 20 మందికి సరిపోతారు. ఇప్పుడు మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారంటే మీ తాలూకా రెవెన్యూ షేరింగ్ 20 మందికి వెళ్తుందండి పైకి. దీన్నే మ్యాట్రిక్స్ ఉండే గొప్పతనం అంటారు. ఈ విషయం చాలా మంది తెలియక, బాబాయ్ నాకు కింద 20 లక్షల మంది రావాలంటే ఎప్పుడు రావాలి? నెగిటివ్ థాట్. సారీ, వాయిస్ వస్తా ఉండదు. సారీ ఏం లేదండి, నేను జస్ట్ చేశాను. థ్యాంక్ యూ, నాకు తెలుసండి. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూడండి, 20 లక్షల మంది మీద మనకి కనీసం 50 పైసా వచ్చింది సార్. ఇదిగోండి సార్, ఇంటూ 50 పైసా. 20 లక్షల మంది మీద 50 పైసా వచ్చిన మన యొక్క ఇన్కమ్ ఎంతో తెలుసా సార్? $10 లక్షల అండి. 50 పైసా అంటే 50 సెంట్స్ అండి. $10 లక్షల సంపాదించుకోవచ్చు సార్. ఇది కేవలం 50 పైసా కింద లెక్కేసుకుంటేనే. కానీ కంపెనీ మనకి ఇవ్వడానికి ఏ విధంగా రెడీ అవుతుందండి? మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ 20 లక్షల మంది మీద కూడా నేను ఆల్రెడీ చెప్పాను సార్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, $100 ఇవ్వడానికి రెడీ అవుతుందండి. అదే AMB కాంపన్సేషన్ ప్లాన్.
ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ ప్రకారం ఈ 20 లక్షల మంది నుంచి కూడా $100 ఇవ్వడానికి రెడీ అవుతుందండి. అదే ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్. అది దాదాపుగా దీని తాలూకు అమౌంట్ 20 కోట్లండి. 20 CR డాలర్స్ అండి. 20 CR డాలర్స్ ఇండియన్ కరెన్సీలో 90 రూపాయల కాడికి లెక్కేసుకున్న 1800 కోట్లు సంపాదించచ్చు సార్. సార్ చాలా పెద్ద ఫిగర్ చెప్పేస్తున్నారు సార్ మీరు. చాలా పెద్ద ఫిగర్ చెప్పేస్తున్నారు సార్. 1800 కోట్లు అని పెట్టింది ఎంతండి? 14,000 రూపాయలు. ఇదేదో స్కామ్ లాగా ఉంది. వెంటనే అంటే మన మైండ్ ఎలా రెడీ అయిపోయిందంటే, ఎలా ఇదైపోయిందంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, మనం పెట్టింది ఎంతండి? ఒక ఎడ్యుకేషన్ ప్యాకేజ్ ఇస్తున్నాం, దీనికేమో 14,000 రూపాయలు పే చేస్తే 1800 కోట్ల వరకు సంపాదించుకోవచ్చా? ఇదేదో స్కామ్ లాగా ఉంది చెప్పేస్తున్నాను. అంటే మైండ్ ముందు ఒప్పుకోదండి ఫస్ట్. నేను ఎందుకు సారీ క్రిటిసైజ్ చేస్తూ చెప్తున్నాను అనుకోకండి సార్. ఈ యొక్క వాస్తవం మనిషి యొక్క ఆలోచించే విధానం చెప్తున్నాను సార్ నేను. ఇప్పటి వరకు కొంతమంది అంటారు సార్, ఇప్పటి వరకు ఇలాంటివి చాలా చూసాం సార్, చాలా విన్నాం సార్. ఈ టేబుల్స్ ఇవి చెప్పేది సార్, మేము చాలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాం సార్, ఎంతో బాధలు పడ్డాం సార్. నేను అందుకే చెప్పానండి, డోంట్ కంపేర్. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా షాపర్స్ అండి. వాళ్ళు తెల్లవారు లేచి ప్రతిరోజు అవసరమయ్యే షాపర్స్. వాళ్ళు మీ నుంచి రానివ్వండి, కంపెనీ నుంచి రానివ్వండి, వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రానివ్వండి, ఆటోమేటిక్లీ మన యొక్క రిఫర్ లింక్ ద్వారా రావాల్సిందే లోపలికి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఎవరు ఏ సామాను కొనుక్కోవడానికి లోపలికి వచ్చినా కానీ ఆటోమేటికలీ ఈ యొక్క మ్యాట్రిక్స్ ఫిల్ అయిపోతూ ఉంటుందండి. ఒకటి ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం ఏదైతే కడుతున్నామో ఈ 14,000 రూపాయలు $129 మనం కడుతున్నాం కదా, ఇందులో $100 ఏమో ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో కంపెనీ ఇచ్చేస్తుందండి. $20 ఏమో ఆర్వి కమిషన్, రెసిడ్యూల్ వాల్యూమ్ అంటారండి దీన్ని. ఈ ఆర్వి కమిషన్ రూపంలో ఈ $20 కూడా ఈ 2/20 మ్యాట్రిక్స్ లోనే వేసేస్తుందండి. ఇచ్చి అందరికీ పనిచేస్తుంది. కంపెనీ తీసుకుంటుంది కేవలం $9 మాత్రమే కంపెనీ బ్యాక్ ఆఫీస్ కోసం. ఎందుకంటే కంపెనీకి కావాల్సింది కమ్యూనిటీ కావాలి సార్. కంపెనీకి డబ్బులు అవసరంలా. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ వేరే దాంట్లో ఏంటంటే, మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలి, ప్రోడక్ట్ కొనాలి, నో కండిషన్ అండి, నో క్యాపింగ్. ఇక్కడ ఏమి మన ఇక్కడ ఇందులో సంపాదించబోయే డబ్బుకి నో కండిషన్. మీరు కంపల్సరీ ఇది చెయ్యాలి, మీరు కంపల్సరీ ఎంతే తీసుకోవాలి, దీనికి ఒక క్యాపింగ్ అని ఉంటుందండి కొన్ని ప్రాజెక్ట్స్ లో. అలాంటి క్యాపింగ్ లేదండి. మీ ఓపిక. మీరు రేపు పొద్దున్న ఇందులో 100 కోట్లు సంపాదించిన కూడా 100 కోట్లు మీరు హ్యాపీగా సంపాదించవచ్చు. నిన్న గాలిబ్ గారు పేఅవుట్ చెప్పారండి, 40 మిలియన్ అండి. 40 మిలియన్. మన ఇండియన్ కరెన్సీలో 40 మిలియన్ రూపీస్ దగ్గర 40 కోట్లు అండి. అంతేనా సార్? 10 కోట్లు అంటే 4 crores అండి, 4 కోట్లు. ఆ $40 మిలియన్ 40 మిలియన్ INR కూడా నాకు ఇంకా డౌటే నన్ను అడిగితే. సరే, డాలర్స్ కాదు రూపీసే అనుకుందాం. 4 crores ఆయన ఆదాయం. ఎంత పెద్ద ఇండస్ట్రీ పెడితే వస్తాయి సార్ డబ్బు. ఓకే, ఇండియాలో టాప్ లీడరే. ఇంకో విషయం తెలిసిన సార్, మనం ఈ రోజు స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ కమ్యూనిటీ వచ్చే క్రమంలో ఈ కమ్యూనిటీ పెరుగుతున్న కొలది ఈ కమ్యూనిటీ ఇలా పెరిగిపోతుంటదండి. అల్టిమేట్లీ ఈ పెరుగుతున్న క్రమంలో మన కింద తెలియకుండా స్పిల్ ఓవర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. స్పిల్ ఓవర్ అనేది ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతుంటదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రూపాయి సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళే. మన ఇక్కడ పడుకోవడానికి రాలా, రూపాయి సంపాదించుకోవడానికి వచ్చారు. రిఫర్ అండ్ ఎర్న్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది సార్, ఈ $100 తాలూకా ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ డబ్బులు సంపాదించుకోవడానికి మీరు కొన్ని 100 మందిని చేసేయక్కర్లే, 10 మందిని చేసేయక్కర్లే, కేవలం 2 రిఫర్ చేసుకోదండి చాలు అంటుందండి. కేవలం 2, ఓన్లీ 2. ఎందుకు సార్ 2 రిఫర్ చేస్తే మీరు యాక్టివ్ అంబాసిడర్ కింద పిలవతారండి. సింపుల్ గా చెప్పాలంటే యాక్టివ్ ఏఎంబి, గుర్తుపెట్టుకోండి సార్. చాలా మంది ఈ ప్లాన్ చెప్పంగానే, సార్ మా ఇంట్లో 2 ఐడీలు వేసేస్తాను సార్, వేసేసి నేను కూర్చుని పోతాను సార్, నాకు వచ్చేస్తాయా? వస్తాయి సార్. మీకు పైనుంచి స్పిల్ ఓవర్ పడేసరికి ఎంత టైం పడుతుందో, 6 నెలలు పడచ్చు, సంవత్సరం పడచ్చు. ఎందుకు? మీ పైన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను 3వ ఐడి కొడితే కదా మీకు వచ్చేది. పాయింట్ అర్థమైంది సార్? ఇక్కడ చూడండి, నేను కొత్తగా నేను చిన్న ట్రీ వేసి చెప్తాను. ఇవన్నీ ఇక్కడ మీరున్నారు సార్, ఈ ప్లేస్ లో మీరున్నారు. ఇంట్లో ఐడీలు 2 వేసేసారు, 2 వేయమన్నారు కదా, వేస్తాను సార్ నేను. ఇది
వర్కింగ్ ప్లాట్ఫామ్ అని ఒక్కసారి గుర్తుంచుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా 100% వర్కింగ్ ప్లాట్ఫామ్ అనుకునే దిగండి సార్. అయితే ఆ వర్కింగ్ కూడా మీరు ఏమి ఎక్కువ మందిని చేయగల, కేవలం ఒక ఇద్దరు లీడర్స్ ని తీసుకొని రావాలని ఆలోచించుకోండి సార్. ఎందుకంటే ఇద్దరు తెచ్చినప్పుడు కూడా లీడర్ అంటాను నేను ఇక్కడ సార్ నేను ఇద్దరు నేస్తాను, ఓకే, మరి నాకు ఇన్కమ్ రాదా, ఇదొకటి డౌట్ అందరికి. అసలు రిఫరెండర్ అనే ప్రోగ్రామ్ ఉండేటప్పుడు ఎందుకు అసలు ఆ వేలో ఆలోచించాలి? కంపెనీ ఏంటంటుందండి, $100 పంచుతానంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నుంచి $100 మనకి ఇస్తానంటుందండి. ఒక ట్రిప్ కు 10,000 అండి ఒక పర్సన్ మీద. అలా ఎంతవరకు సంపాదించుకోవచ్చండి? 20 లెవెల్ అండి, 20 లక్షల మంది మీద సంపాదిస్తాను అన్నప్పుడు దీని క్రైటీరియా ఏంటి సార్? కేవలం ఇద్దరు రిఫర్ చేసుకొని లీడర్ అవ్వమంటుందండి అంతే. సరే, మీ పైన ఉన్న పర్సన్ ఉన్నాడు, అప్లైనర్, ఇతను మీ స్పాన్సర్ అప్లైనర్ ఏదైనా పేరు పెట్టుకోండి. ఈ స్పాన్సర్ నుంచి ఇతను మూడో మనిషిని వేస్తే కదా మీ వరకు రావాలి. ఇతను 3, 4, 5, 6, 7, 8 ఏవోటి వేస్తే కదా మీ కిందకి రావాలి, అవునా కదా? సో అతను ఎప్పుడు ఈ 2 ఆయన వరకు వెళ్ళిపోయి ఈ మూడో పర్సన్ మళ్ళీ ఇక్కడ పడాలి. 4 వేసాడు, మరి ఇతని లెక్క కూడా ఇంకో లెక్క కూడా పడాలి కదా. ఇక్కడ మీరున్నారండి, మళ్ళీ 5 వేసాడు, మళ్ళీ మీకు ఇంకోటి పడిందండి. 6 వేసాడు, ఇంకోటి పడింది. ఒక నార్మల్ పర్సన్, ఒక మామూలు పర్సన్ ఆయన సొంతంగా వేసుకున్నవే మీ కింద పడాలని మీరు కోరుకున్నారు కదా. కనీసం ఇద్దరు చేసుకుంటే మీకు వేగంగా ఇన్కమ్ డెవలప్ అవుతుంది కదా. అది ఎప్పుడు అవుతుంది? ఆయన ఎప్పుడు వేస్తాడో. స్పిల్ ఓవర్ లో కింద పడడానికి అవకాశం ఇచ్చింది కంపెనీ, కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 100% ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరిని చేసుకోగలగానే. ఎప్పుడైతే ఇద్దరిని రిఫర్ చేశారో మీరు AMB2 ర్యాంక్ లోకి వెళ్తారండి. అంటే ఇతని నుంచి ఒక $100 వచ్చిందండి, ఇతని నుంచి ఒక 100 వచ్చింది, ఇతని నుంచి ఒక 100 వచ్చింది. మీరు ఎప్పుడైతే AMB2 $200 తోని AMB2 అవుతారు. మీరు ఎప్పుడైతే AMB2 అయ్యారో చూడండి సార్, AMB1 అయినప్పుడు మీకు $100 వచ్చిందా? 100, $200 వచ్చిందా? AMB1 అవగానే మీకు ఎంత వచ్చింది? 100, $200 వచ్చింది. ఎప్పుడైతే మీరు AMB2 అయ్యారో మీ కింద ఉన్న ఇద్దరు, అలాగే రెండో లెవెల్లో ఉన్న 4, వీళ్ళు AMB2 అయ్యారు. ఇతను కూడా AMB2 అయ్యాడు, వీళ్ళు అయ్యారు, అలాగే వీళ్ళు కూడా అయ్యారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు AB అనుకుందాం, AB, ఈ ABలు ఎప్పుడైతే మీలాగే AMB2 అయ్యారో మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ 100 మీకు జనరేట్ అవుతుంది. అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మీకు మళ్ళీ రెండోసారి ఇన్కమ్ స్టార్ట్ చేశారండి. AMB2 అవగానే AMB1 అయినప్పుడు 100 ఇచ్చారు, AMB2 అయినప్పుడు మళ్ళీ 100 ఇచ్చారు. వీళ్ళిద్దరే కాకుండా ఈ కింద ఉన్న 4 కూడా, వాళ్ళు కూడా ఎప్పుడైతే AMB2 అయ్యారో చూడండి సార్, ప్రతి ఒక్కరు కూడా AMB2 అన్నదే గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, AMB2 అయ్యారో ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా మీకు $600 ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి 400, వీళ్ళ దగ్గర నుంచి ఏమో ఇవ్వండి, ఈ 4 నుంచి 400 వచ్చింది, వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ ఇంకో 200 యాడ్ అయింది. అర్థమైందా సార్? ఇదే 600 ఇక్కడికి వెళ్ళిందండి. ఈ 600 నుంచి $330, 300 ప్లస్ 30, ఈ $330 మీకు ఏం చేస్తున్నాడు కంపెనీ? AMB3 ర్యాంక్ కింద మిమ్మల్ని మారుస్తుంది. AMB3 ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా మన జోబులోంచి పెట్టట్లా. ఈ ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే మీరు AMB3 అయ్యారో మీకు $1,400 వస్తాయి సార్. ఈసారి ఎలా వస్తాయి? ఈ కింద ఉన్న 8 మంది కూడా వీళ్ళు AMB3 అవ్వాలి. వీళ్ళు AMB3 అయితే కదా వీళ్ళు కూడా $330 పే చేస్తారు. $330, 300 ప్లస్ 30, 300 3 లెవెల్కి పనిచేస్తారండి. 3 లెవెల్కి పనిచేస్తారు. ఎలాగా? ఇగోండి, ఇతను ఎప్పుడైతే AMB3 అయ్యాడో ఇతను $330 ఎప్పుడైతే పే చేశాడో $300 100 లెక్కన పనిచేస్తాడు. ఫస్ట్ ఏమో ఇతనికి ఒక 100 ఇస్తాడు, తర్వాత అతని పైన ఉన్న రెండో లెవెల్ ఉన్న 100 ఇస్తాడు, ఇక్కడ మీరున్నారండి మీకు ఒక 100 ఇచ్చాడు. అర్థమైందా సార్? అందుకే ఇక్కడ పేరు నేను కలర్ మార్చా మీకు అర్థం అవడం కోసం. సో ఇతను ఎప్పుడైతే AMB3 అయ్యాడో ఆటోమేటికల్లీ ఇతను కూడా AMB3 అవుతాడు కదా. మళ్ళీ ఇతను కూడా మళ్ళీ మీకు 100 ఇస్తాడండి. మళ్ళీ ఈ రెండో లెవెల్లో ఉన్న 4 మీ అప్లైన్ కూడా ఇస్తారండి. ఎందుకంటే ప్రతి 300 కట్టాడు కాబట్టి 3 లెవెల్కి పైకి వెళ్ళిపోద్దండి. మీరు AMB3 ఎప్పుడైనా మీరు కూడా అలాగే 3 లెవెల్ పైకి ఇచ్చేస్తారు. తర్వాత ఇతను ఉన్నారండి, ఇతను కూడా AMB3 అవుతాడు కదా, మళ్ళీ ఇతను ఒక 100 ఇస్తాడండి. ఇతనేమో మీ అప్లైన్కి ఇస్తాడు, ఆ పై అప్లైన్ కూడా ఇస్తాడండి. సింపుల్ అండి లెక్క. మనం ఎప్పుడైతే ఒక $300తో అప్గ్రేడ్ చేసుకున్నామో అది 3 లెవెల్ పైకి వెళ్ళిపోద్ది. కంపెనీ తీసుకోవట్లా, మనకే పంచుతుందండి, సిస్టమ్ అలాంటిది. ఈ క్రమంలో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీకు ఇంకో 100 ఇచ్చారండి. అలాగా ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళేమో మీకు
5 సార్లు ఇన్కమ్ ఇస్తారు. సెకండ్ లెవెల్లో ఉన్న నలుగురు 4 సార్లు ఇన్కమ్ ఇస్తారు. థర్డ్ లెవెల్లో ఉన్న 8 మంది 3 సార్లు ఇన్కమ్ ఇస్తారు. ఫోర్త్ లెవెల్లో ఉన్న 16 మంది 2 సార్లు ఇన్కమ్ ఇస్తారు. ఫిఫ్త్ లెవెల్లో ఉన్న 32 మంది ఒకసారి ఇన్కమ్ ఇస్తారు. అల్టిమేట్లీ ఏఎంబి 3 ఎప్పుడైతే అయ్యారో మీకు $1,400 వచ్చి ఏఎంబి 4 ఎప్పుడైతే అయ్యారో ఈ $1,400 నుంచి $440 కేవలం తీసుకుంటుందండి. దేనికి? ఏఎంబి 4 అవడానికి. ఏఎంబి 4లో $440 ఎప్పుడైతే తీసుకుందో మీకు ఈసారి $3,000 ఇన్కమ్ వస్తుంది. కేవలం మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచే. ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరు నుంచి మళ్ళీ 200 వస్తుంది. సెకండ్ లెవెల్ ఉన్న నలుగురు నుంచి 400 వస్తుంది. థర్డ్ లెవెల్లో ఉన్న 8 మంది నుంచి 800 వస్తుంది. తర్వాత ఫోర్త్ లెవెల్ ఉన్న 16 మంది నుంచి కూడా 1600 వస్తుందండి. ఇగోండి సార్, ఈ ప్లేస్ లో 16 మంది ఉంటారండి. ఇక్కడ 16 మంది ఉంటారు. సారీ, కదిలిపోతుందండి. ఇక్కడ 16 మంది ఉంటారు. ఇగోండి ఈ విధంగా 16 మంది ఇలా ఉంటారు కదా ఇక్కడ ఈ ప్లేస్ లో. ఈ 16 మంది కూడా మీకు 1600 వస్తుంది. ఇక్కడేమో మళ్ళీ 800 వస్తుంది. 16 8 ఎంత? 22 ప్లస్ 400 ఏమో ఇక్కడ వస్తుంది. 26 ప్లస్ 200. సారీ, ఏదో లెక్క తప్పింది. 16 4 20 24 24 28 30 $3,000. తర్వాత ఈ $3,000 వచ్చిన దాంట్లో $550 పే చేసి మీరు ఎప్పుడైతే ఏఎంబి 5 అయ్యారో, మీరు ఎప్పుడైతే ఏఎంబి 5 అయ్యారో గుర్తుపెట్టుకోండి, మీ పైన 5 లెవెల్ వరకు పైకి ఇచ్చేస్తారండి మీరు. నేను ఏఎంబి 5 అయ్యాను, నేను ఇమీడియట్ గా నా పైన ఉండే వాళ్ళకి, నా పైన ఉన్న ఫిరోజ్ కి, రాజ్ కమల్ సోనాకి, ఆ పైన ఉన్న యుఎస్ రానాకి, రాజేష్ చౌదరికి, వీళ్ళందరికి కూడా 100 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానండి. నేను అప్గ్రేడ్ అయ్యాను కాబట్టి. అలాగే మీ కింద ఎప్పుడైతే 5వ లెవెల్లో ఉండే 32 మంది ఉన్నారో వాళ్ళు ఏఎంబి 5 అవుతారో, అల్టిమేట్లీ ఏఎంబి 5 అవ్వగానే నాట్ ఓన్లీ కింద ఉన్న 32 మందే కాదండి, ఈ లెవెల్లో ఉన్న 32 మందే కాదు, ఈ పైన ఉన్న 16 మంది, మళ్ళీ 8 మంది, మళ్ళీ 4, మళ్ళీ 2, అందరూ కలిపి మీకు ఇంకొక $6,200 ఇస్తారండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక్కసారి చూడండి సార్. 2 4 8 16 32. ఓన్లీ ఇదే చూసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా ఇదే చూసుకోండి. ఓకేనా? ఈ క్రమంలో ఎప్పుడైతే మీరు ఇద్దరు నేసారో వీళ్ళ దగ్గర నుంచి $200 వచ్చి ఈ $200 ఇంటూ 5 సార్లు ఇస్తారు సార్ వీళ్ళు ఇన్కమ్. ఇక్కడ $1,000 అయిందండి. వీళ్ళు ఈ ఇద్దరుని, ఓకే, నలుగురు ఉన్నారు కదా, 400 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 100. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 100 ఇక్కడ రాద్దాం. సరే, 400 రాసేద్దాం. 400 ఇంటూ వీళ్ళు 4 సార్లు ఇన్కమ్ ఇస్తారండి. $1,600 అండి. వీళ్ళు $800 అండి. ఇంటూ 3 సార్లు ఇస్తారు సార్ వీళ్ళు. అంటే వీళ్ళు ఏఎంబి 3 అయినప్పుడు, 4 అయినప్పుడు, 5 అయినప్పుడు ఇస్తారు. క్లియర్? సో ఇక్కడ వీళ్ళు ఎంత ఇస్తారండి? $2,400 ఇస్తారు. వీళ్ళు 16 మంది $1,600 2 సార్లు ఇస్తారండి. ఏఎంబి 4 అయినప్పుడు, ఏఎంబి 5 అయినప్పుడు ఇస్తారు. ఓకే, అంటే $3,200. తర్వాత ఏఎంబి 5 అంటే మీకు 5వ లెవెల్లో ఉన్న 32 మంది ఒక్కసారి ఇన్కమ్ ఇస్తారు సార్. ఇక్కడ ఒక $3,200 ఇస్తారండి. ఇక్కడ టోటల్ గా కలిపితే $11,400 ఇన్కమ్ వస్తాయి సార్. ఇందులో మీరు కట్టిన ఉంటాయి కదా, ఫస్ట్ మీరు ఏఎంబి 2 అవడానికి 200 కట్టారు. తర్వాత ఏమో ఏఎంబి 3 అవడానికి 330 కట్టారు. తర్వాత 440 కట్టారు. తర్వాత 550 కట్టారు. స్టార్టింగ్ ఒక 129. మొత్తంగా కలిపితే $1,650 అండి. ఈ $11,400 నుంచి $1,650 తీసేస్తే దాదాపుగా $9,750 నెట్. సార్ ఇది ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్. మళ్ళీ విచిత్రం ఏంటంటే, వేరే ప్లాట్ఫామ్ లో ఒకసారి కష్టపడ్డారు. ఓ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నేను కూడా చేశాను సార్. ఈ నెల సేల్ చేస్తాం, చంకలు గుద్దేసుకుని వచ్చేసింది బోల్ డబ్బు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మామూలే. మళ్ళీ మనము ప్రొడక్ట్ కొనాలి, మళ్ళీ మనం ప్రొడక్ట్ సెల్ చేయాలి. ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉందా? మీరేమైనా ప్రొడక్ట్ కొనమన్నదా కంపెనీ? అక్కర్లేదండి. కంపెనీకి ఆటోమేటికల్లీ కంపెనీ తన సేల్స్ తనే చేసుకుంటుందండి. మనకి నో కండిషన్. మీకు ఇందాక స్టార్టింగే చెప్పాను, నో కండిషన్ ఇక్కడ. సో మనం కట్టిన $129 లోంచి కేవలం 5 లెవెల్ వెళ్ళేసరికి మన యొక్క ఇన్కమ్ $9,750. ఆల్మోస్ట్ మీకు దాదాపుగా 10 లక్షలండి ఇండియన్ కరెన్సీలో. ఇంకా నెట్ లెక్కేస్తే పోనీ ఈ ఇన్కమ్ $9,750 నెట్ లెక్కేస్తే పోనీ 8.5 లక్షల నుంచి 9 లక్షలు అనుకుందాం. మరి ఆర్వీ కమిషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఆర్వీ కమిషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్వీ కమిషన్స్
ఇచ్చోండి సార్, ఆర్వి కమిషన్స్. మనం కట్టే $120లోంచి $20 తీసి, $129లోంచి $20 తీసి ఆర్వి కమిషన్ కింద ఇస్తుంది. ఈ ఆర్వి ఎలా ఇస్తుందంటే $10 ఏమో ఆర్వీలోకి ఇస్తుందండి, $10 ఏమో మ్యాచింగ్ బోనస్ కింద ఇస్తుందండి. ఈ $10 ఇందాక నేను చెప్పానండి, మన కింద 20 లెవెల్ వరకు కూడా 20 లెవెల్ ఇంటూ 50 పైసా. $10 వచ్చిందా లేదా చూడండి సార్, లెక్క వేసుకోండి సార్ కావాలంటే ఎవరైనా. 20 లెవెల్లో ఇంటూ 50 పైసా అంటే ప్రతి లెవెల్లో కూడా ఇగోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ప్రతి లెవెల్లో కూడా 50 పైసా 50 పైసా 50 పైసా ఇలాగా ప్రతి లెవెల్లో కూడా 50 పైసా పంచుకుంటూ వెళ్ళిపోతాడండి. ఇలాగా 20 లెవెల్ పంచుతాడు సార్. ఎంత? 20 లెవెల్, 20 ఇంటూ 50 పైసా ఎంత అయిందండి? $10. సరిపోయింది కదా. ఇంకా షాపింగ్ పోర్టల్ రాకముందే ఈ కంపెనీ తాలూకా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ద్వారా ఆల్రెడీ మిలియనీర్స్ అయిపోయారండి చాలా మంది. కొన్ని వందల మంది మిలియనీర్స్ అయిపోయారండి. అంటే 15 లక్షల రూపాయలు సంపాదిస్తారు అప్పుడే ఆల్రెడీ. ఎందుకండి? కేవలం 5 లెవెల్ వెళ్తే చాలు సార్. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 2, 4, 8, 16, 32 నింపుకోవడానికి చూడండి సార్. కొంతమంది ఉంటారండి, సపోజ్ వాళ్ళ కిందన ఈ ఇద్దరు జాయిన్ అయ్యారు, వీళ్ళిద్దరు ఎవరిని రెఫర్ చేయలేకపోయారు అనుకోండి, కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫస్ట్ లెవెల్ చూసుకోండి, మీ కింద ఉండే వాళ్ళు ఇద్దరు కూడా AMB2 అయ్యే విధంగా. ఎందుకంటే వాళ్ళు AMB2 అయితేనే సార్ వాళ్ళకి $100 రెవెన్యూ షేరింగ్ వస్తుందండి, లేకపోతే 50 పైసలదే వస్తుంది. 50 పైసలు దానికి నో కండిషన్. మీకు 12 లెవెల్ వరకు ఇచ్చేస్తారండి ఇన్కమ్ ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఆర్వీ కమిషన్ రూపంలో ఈ $10 ఏవైతుందో ఈ విధంగా 50 పైసల రూపంలో పంచుతాడండి. ఎందుకంటే ఈ $10 మీకు ఆర్వీలో ఇస్తున్నాడు కాబట్టి, ఆర్వీలో $10 ఇస్తున్నాడు కదా, ఈ $10 50 పైసల లెక్కన పంచుతున్నాడు అండి. 20 లెవెల్లో పనిచేస్తుందండి రెసిడ్యువల్ వాల్యూ ఎవ్రీ మంత్. ఇందాక మీకు చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ రావాలి, సార్ ఎవ్రీ మంత్ ఎలా సార్, మనం ఒకసారే కదా కడుతున్నాం అంటే దానికి కూడా డౌట్ చెప్తాను. ఎవరైతే ఇందులో కమిషన్ సంపాదిస్తున్నారో 500, 1000 ఎంత సంపాదించనండి, వచ్చే నెల కోసం మన కోసం $129 కంపెనీ పక్కన పెట్టి ఆ డబ్బులతో మనకి కంపెనీ మళ్ళీ మనకి కమిషన్ జనరేట్ చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు $500 మీకు సంపాదించారు, $129 హోల్డ్ చేస్తుందండి. కంపెనీ తీసుకోదు, హోల్డ్ చేస్తుంది. ఒకటి మీరు కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటే అక్కడ బటన్ ఉంటుంది, అది ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చండి. కానీ అది ఆటో అప్గ్రేడ్ ఆన్ చేశారనుకుంటే చక్కగా మీకోసం హోల్డ్ చేస్తుంది. ఆ $129 మళ్ళీ మీ కింద ఉండే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ అలాగే హోల్డ్ చేస్తుందండి. ఆ విధంగా ఆ వచ్చిన డబ్బులతో ఆటోమేటికల్లీ మీరు అప్గ్రేడేషన్ అనేది ఆటోమేటికల్లీ జరిగిపోతుంది. ఆ జరిగే క్రమంలో సైమల్టేనియస్ గా యూ విల్ గెట్ సేమ్ ఇన్కమ్. మళ్ళీ ఇంకా ₹1 ఎక్కువ సంపాదిస్తారు కానీ నెక్స్ట్ మంత్ ఇంకా తక్కువ సంపాదించరండి. ఇక్కడ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ AMB2లో ఉండాలండి. అలాగనే ఇంట్లో మనుషుల్ని వేసుకొని ఇక్కడే ఉంటానంటే కుదరదండి. ఆటోమేటికల్లీ వాళ్ళ కింద కూడా ఇద్దరిద్దరు పడాలి. హమ్దో హమారేదో, ఈ ఒక్క క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి సార్. మా ఇద్దరు, ఆ ఇద్దరికి ఇద్దరు సింపుల్ గా చెప్పానండి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మానిటర్ చేయండి. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి సార్. ఈ 2, 4, 8, 16, 32 వరకు ఈ 62 మంది ఎవరైతే ఉన్నారో ఈ 62 మంది మన కింద చూసుకోవాలి సార్. వీళ్ళని చూసుకుంటే మీకు AMB5లో ఎవ్రీ మంత్ కూడా $9,750, $10,000 సంపాదించుకోవచ్చు. అసలు నా డ్రీమ్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక 1000 మంది వరకు కూడా లీడర్ని తయారు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా $10,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళాలని నా కోరిక అండి. మీరు $10,000 సంపాదించాలంటే ప్రతి ఒక్కరు కూడా AMB7 అవ్వాలండి. AMB7 అవ్వాలి. మీరు AMB7 అయితే ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరు కూడా $10,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతారు. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నా డ్రీమ్ ఏంటంటే నా కింద నేను మొదట్లోనే పెట్టుకున్నాను 1000 మంది నా కింద AMB7 అవ్వాలి. నేను ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది దిక్క నా ఫస్ట్ టార్గెట్ అండి. సో ఆ విధంగా రావాలంటే మీరు ఎంతవరకు కష్టపడతారు, మీ ఓపిక అండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రెడీ. మిమ్మల్ని పడుకోనివ్వను కూడా. నేను చాలాసార్లు చెప్పాను, నా టీమ్స్ ఎస్పెషల్లీ పడుకోనివ్వను కూడా అన్నాను. కారణం ఇదే. అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఆర్వీ కమిషన్స్ ఈ విధంగా కదా వచ్చింది. మళ్ళీ 2వ లెవెల్లో కూడా మీరు 200 ఎప్పుడైతే పే చేస్తారో అక్కడ కూడా 50 పైసలు ఇస్తారండి. 3వ లెవెల్లో 300 + 30 కడుతున్నాం కదా మనం, 300 + 30 AMB3 దగ్గర. అప్పుడు కూడా మనకి $30 2 లెవెల్లో పంచుతాడండి. 15 + 15
ఈ విధంగా లెక్కేసుకుంటే సింపుల్ గా పోతూ ఉంటే చూడండి సార్, సపోజ్ మీరు ఈ ఆర్వి కమిషన్ ఏ విధంగా ఎంటర్ అవుతుందో చూడండి సార్. ఇది ఒక ఇన్కమ్ అండి, ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి, ఏఎంబి కమిషన్ కాకుండా. ఈ ఆర్వి కమిషన్ మీరు ఏఎంబి 1 లో ఉన్నారనుకోండి, సపోజ్ మీ కింద ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం, ఆర్వి కమిషన్ అందుకుంటున్న వాళ్ళు, ఏఎంబి 1 ర్యాంక్ లో ఉన్న వాళ్ళు. ఈ 1000 మంది నుంచి 50 పైసా అంటే ఎంత వచ్చిందండి? $500 వచ్చిందండి. సపోజ్ మీరు ఏఎంబి 2 లో ఉన్నారు, మీ కిందన ఏఎంబి 2 లో ఉన్న వాళ్ళు ఒక 800 మంది ఉన్నాం లెక్కేసుకున్నాం సరదాగా. 800 మంది ఉన్నారు, ఇక్కడ 1000 మంది లేరు. వీళ్ళ నుంచి కూడా ఒక ₹10 వస్తుందండి, 50 పైసా. ఎంత అయిందండి ఇక్కడికి? $400. సపోజ్ మీరు ఏఎంబి 3 లో ఉన్నారు, ఏఎంబి 3 లో అంతమంది ఉండరు కదా, ఏఎంబి 3 లో ఒక 600 మంది ఉన్నారు అనుకుందాం. 600 ఇంటూ 75 పైసా వస్తుందండి. ఇక్కడ 75 పైసా ఎందుకు వస్తుందో మీకు ఎవరికైనా ఐడియా వచ్చిందండి? ఒక్కరు చెప్పండి సార్ ఎవరైనా. ఇక్కడ 75 పైసా రాశాను కదా నేను, 75 పైసా ఉంటే $0.75 వస్తుంది సార్ ఏఎంబి3. ఎగ్జాక్ట్లీ. సో $30 ఏదైతే ఉందో దాన్ని 2 భాగాలు చేశాడు. ఇక్కడ 15, ఇక్కడ 15 మ్యాచింగ్ బోనస్. ఈ $15 20 లెవెల్కి పంచాడు సార్. అంటే డివైడెడ్ బై 20 కొట్టండి, 15 డివైడెడ్ బై 20 కొట్టండి. కొడితే మీకు ఎంత వస్తుందండి? ఇది వస్తుంది సార్, 75 పైసా. సో 600 ఇంటూ 75 పైసా ఎంత పడుతుందండి దాదాపుగాను? $42, దాదాపుగా ఒక $450 ఎంత అప్రాక్స్ పడుతుందండి. అప్రాక్స్ రాస్తున్నాను నేను. ఓకే, తర్వాత ఏఎంబి 4 లో ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం. ఇక్కడ మీకు $1 వస్తుందండి ఒక్కొక్కరి నుంచి, అంటే దాదాపుగా $500. తర్వాత ఏఎంబి 5 లోని మీ కిందన సపోజ్ ఒక 400 మంది ఉన్నారు అనుకుందాం, ఇంటూ 1.25 అంటే ఇక్కడ ఒక $500 వస్తాయండి. సో ఓవరాల్ గా ఏఎంబి 5 వరకు ఉన్న ఆర్వి కమిషన్, ఓన్లీ ఆర్వి కమిషనే మీకు ఇన్కమ్ 500 ప్లస్ 400 900 900 1900 $2350 ఉంది సార్. చూడండి సార్ బ్యూటీ. కేవలం 2 మ్యాట్రిక్స్ లెక్కేసానండి. 2 మ్యాట్రిక్స్ లో మీకు వెళ్ళిన ఆర్వి కమిషన్ లో వచ్చే ఇన్కమ్ సార్. దీనికోసం ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి, మీ కింద ఉండే ఇద్దరు కూడాను వాళ్ళు కూడా 2 వేయాలని చెప్తున్నాను సార్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్. నేను ఇద్దరిని వేస్తాను సార్, కానీ మా ఇంట్లో వాళ్ళని వేసేస్తాను సార్. మరి ఆ కింద ఎవరు చేస్తారు సార్? స్పిల్ ఓవర్ లో పడుతుందా సార్? పడుతుందండి. 6 నెలల్లో 1 ఇయర్ ఆగాలండి. ఆగుతారా? ఈ 6 నెలల 1 ఇయర్ లో సపోజ్ మీరు అక్కడ ఆ కింద ఉన్న ఎవరైతే ట్రైపాడ్, నేను అందుకే చెప్తాను సార్ ప్రతి ఒక్కరు కూడా, ట్రైపాడ్ వేసే వాళ్ళు ఇమ్మీడియట్ గా వర్క్ చేసే వాళ్ళే ట్రైపాడ్ వేయండి అని అన్నాను. ఎందుకన్నాను సార్ ఆ మాట? ఆ కిందన కూడా వర్క్ జరగాలండి. ట్రైపాడ్ వేసిన వాళ్ళు కంపల్సరీ కింద 2-4 లీడర్లు వేయాలి. వేసిన తర్వాత ఆ పై ఐడికి వర్క్ చేసుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ పై ఐడి కూడా 62 కావాలి కదా. ఈ పై ఐడి ఏదైతే ఉందో ఈ పై ఐడి కూడా 62 మంది ఎంటర్ అవ్వాలి కదా మనకి. అలాగే కింద నుండి 2 ఐడీలు కూడా 62 మంది రావాలి కదా. అప్పుడు ఈ పైన వర్క్ చేస్తుందో ఆటోమేటిక్గా కింద సపోర్ట్ అవుతుందండి. ఇక్కడ లీడర్స్ కావాలండి, ఐడియల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్ కింద అనుకోండి సార్. అది కూడా ఎంత వర్కింగ్ ప్లాట్ఫామ్ సార్? కేవలం ఇద్దరిని రిఫర్ చేయగలిగిన వర్కింగ్ ప్లాట్ఫామ్. దట్స్ ఆల్. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడతో ఇన్కమ్ ఆగిపోలే. ఏఎంబి 5 లో మీకు వచ్చిన ఇన్కమ్ కాకుండా ఇంకా ఏఎంబి 6 ఉందండి. మీకు $9750 ఆ రేంజ్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఏఎంబి 6 కి కేవలం 1000 ప్లస్ 100, ఇక్కడ $1100 కడితే చాలు సార్. ఇది కూడా సంవత్సరానికి ఒకసారి. అంటే దాదాపుగా మీ యొక్క ఇన్కమ్ ఇక్కడ 10 లెవెల్ అండి. ఇక్కడ మీకు అంటే మీరు ఎప్పుడైతే ఏఎంబి 6 అయ్యారో మీ పైకి 10 లెవెల్ కంపెనీ పనిచేస్తాయండి. మీరు ఎప్పుడైతే ఏఎంబి 6 అయిపోయారు, ఇక్కడ ఏఎంబి 6 అయిపోయారు సార్. ఇక్కడ మీరు ఏఎంబి 6 అయితే మీ పైకి 10 లెవెల్ అండి. ఇలా గుర్తుపెట్టుకోండి, 100 100 100 100 లెక్కన మీరు కట్టిన $1000 10 లెవెల్ పనిచేస్తుందండి. ఈ $100 ఆర్వి కమిషన్ లోకి వెళ్ళిపోద్దండి. ఆర్వి కమిషన్ లో మళ్ళీ సేమ్ 50 50, ఈ $50 20 లెవెల్కి వెళ్ళిపోద్దండి. అంటే $2.5 అక్కడ వస్తుందండి ఇన్కమ్ కదా. ఇక్కడ ఈ 10 లెవెల్ వెళ్ళిపోవడం వల్ల మీ కింద 10 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అంటే దాదాపుగా 10 లెవెల్ ఎంతమంది ఉంటారో తెలుసా సార్? 2000 మంది ఉంటారండి. 2000 ప్లస్, కానీ 2000 రౌండ్ ఫిగర్ రాద్దాం. 10 లెవెల్లో 2086 మంది ఉంటారు. ఓకే, సో ఇక్కడ 2088 అనుకుంటాను అప్రాక్స్. ఓకే, 2000 ఇంటూ ఎంత వస్తుంది సార్? $100.
ఇది ఎంత పడుతుంది సార్? 1 year పడుతుందండి. 1 year లో మీరు $2 లక్షల సంపాదించుకోవచ్చండి. ఇండియన్ కరెన్సీలో ఎంత తెలుసా సార్? ఇది దాదాపుగా 1.8 CR అండి. దీన్ని ఎవ్రీ మంత్ ఇన్కమ్ కింద డివైడెడ్ బై 12 చేద్దాం. దాదాపుగా 16,666 పాయింట్ ఏదో సమ్ వస్తుంది, 66 ఏదో వస్తుంది. ఇవి డాలర్స్ పర్ మంత్ అండి. ఇది అంటే నెలకు ఒకలాగా మనం లెక్కేసుకున్నా కానీ దాదాపుగా ఇక్కడ నెలకి 15 లక్షలు సంపాదించుకోవచ్చండి. అంటే ఓన్లీ AMB 5 కమిషన్ ఎంత అండి? దాదాపుగా 9 లక్షలు చెప్పాను. $9,750 చెప్పాను కదా మీకు. RV కమిషన్తో కలుపుకుంటే 10 లక్షలండి. ఓకే, సో అదొక 10 లక్షలు, ఇక్కడ ఇదొక 15 లక్షలు. కేవలం AMB 6 ర్యాంక్లోకి వెళ్ళి మీ కింద 10 లెవెల్ వెళ్తే చాలు సార్. ఎందుకు మన అందరం అదృష్టవంతులను ఎందుకంటున్నాం అంటే ఇదే కారణం. ఇదండి కేవలం 129 తరగతి రెవెన్యూ షేరింగ్ చెప్తాను. ఇంకా ఇదేమి కాదు, ఇంకా అసలు ఉంది. ఓకేనా? అదే షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. అది కాకుండా AMB 7 అయ్యారు అనుకోండి సపోజ్. ఏది మీకు వచ్చిన ఆ డబ్బులతో, ఆ $2,000 సపోజ్ మీరు AMB 7 అయ్యారు. AMB 7 అయితే ఎంత అండి దాని తాలూకు కాస్ట్? 2,000 ప్లస్ 200 అంటే దాదాపుగా $2,200. ఇది లైఫ్ టైం సార్. LT లైఫ్ టైం అంటే లైఫ్ టైంలో ఒకసారి పే చేస్తాం, ఇంకా తర్వాత అక్కర్లేదు. ఇంకా ఈ లైఫ్ టైంలో మీ కిందన మీరు ఎప్పుడైతే 2,000 కట్టి AMB 7 అయిపోయారో మీ పైకి 20 లెవెల్ కంపెనీ ఇచ్చేస్తుందండి. 100 పనిచేస్తుంది. సైమల్టేనియస్ గా మీ కిందన 20 లెవెల్ వరకు కూడా 20 లెవెల్స్ వరకు మీ కింద ఎవరు AMB 7 అయినా మీకు వస్తుందండి 100. అంటే 20 లెవెల్స్ లో ఎంతమంది ఉంటారు సార్? 20 లక్షల మంది ఉంటారండి. 20 లక్షలు ఇంటూ $100. కేవలం AMB 7 ఇన్కమ్ చెప్తున్నాను సార్ నేను. దాదాపుగా $20 కోట్ల అండి. 20 CR డాలర్స్. సో ఇండియన్ కరెన్సీలో 1,800 కోట్లు అండి. లైఫ్ టైం. సరే, ఇది అవ్వడానికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవనాయండి. నష్టం సార్. ఇది అలా వస్తూనే ఉంటుందండి. మీరు ఒకసారి AMB 7 కూర్చుంటే చాలంతే. సో డ్రీమ్ బిగ్ అండి, డ్రీమ్ బిగ్. నేను ఇద్దరు చేయలేను, ఇద్దరు ఏంటండి? మీ కింద అవసరమైతే 2, 4, 8, 16, 32 వరకు కూడా అవసరమైతే సపోర్ట్ చేయండి సార్. మీ కింద వాళ్ళకి కొంతమంది వీకర్స్, డల్లర్స్ ఉంటారండి. వాళ్ళకు ఇనిషియల్ సపోర్ట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి ఇన్కమ్ వచ్చాక వాళ్ళు మీకంటే ఎక్కువ చేస్తారేమో. ట్రై టు థింక్ యువర్ యాటిట్యూడ్ అండి. రిఫర్ చేయడానికి నాకు మనుషులు లేరు అనడానికి లేదు. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ గా చెప్పానండి. ఎంతమంది వాడచ్చండి? ఎంతమంది వాడచ్చో తెలుసా సార్ మీకు? అసలు ఈ క్యాలిక్యులేషన్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది, నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పానండి. 8 బిలియన్ పీపుల్ ఉన్నారండి. 8 బిలియన్ ఉన్నారండి పీపుల్ ప్రపంచవ్యాప్తంగా. మంది 180+ కంట్రీస్ లో లాంచ్ అవుతుందండి కంపెనీ. అంటే వరల్డ్ వైడ్ మీకు ఎక్కడ స్పాన్ ఉన్నా చేసుకోవచ్చండి. వద్దు సార్, మనకు ప్రపంచంతో సంబంధం లేదు, మనకు అంత స్పాన్ లేదు, మనకు అంత వాల్యూమ్ లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ మీడియం క్లాస్ పీపుల్. మన ఇండియాలో ఉండే పాపులేషన్ లెక్కేసుకుందాం మనం. 140 కోట్ల మంది ఉన్నారు. ఈ 140 కోట్ల మందిలో ఎంత మార్కెట్ ఉంది సార్? కేవలం 1,00,000 మందే జాయిన్ అయ్యారు సార్. అది కూడా అందరూ ఇండియన్స్ కాదు, బోర్డు మంది అందరూ కలిపి 1,00,000, 2 లక్షల మధ్యలో ఇప్పుడు జాయినింగ్ అవుతుందండి. ఇంకా ఎంత ఉందండి మార్కెట్? ఎంతమంది ఉన్నారు సార్? ప్రతి ఒక్కరు షాపర్సే, ప్రతి ఒక్కరికి అవసరమే షాపింగ్ పోర్టల్. ఎందుకు చెప్పలేము సార్ మనం? అందులో ఇద్దరు దొరకరా మీకు? ఇన్ని కోట్ల మందిలో, 100 కోట్ల మందిలో ఇద్దరు మీరు రెఫర్ చేయలేరా? మీరు అడవుల్లో ఉన్నారా లేకపోతే సమాజంలో ఉన్నారా సార్? సరే, ఇంకొకరు ఆన్సర్ దానికి కూడా చెప్తారండి. సాకులు వెతికే వాళ్ళు. అంటే నేను అలా అంటున్నాను, అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు డబ్బులు ఇప్పుడు మాస్టర్ కొడతాడండి. మాస్టర్ అనే వాళ్ళు కొడతారు స్టూడెంట్ ని. వాళ్ళ మీద కసితో కాదండి, వాళ్ళు బాగుపడాలనే దాంతోనే నేను ఈ మాటలు అంటున్నాను. సారీ, కొంతమందికి ఎవరికైనా బాధ అనిపిస్తే మాత్రం ఫీల్ అవ్వకండి. ఒక మాస్టర్ లాగే చెప్తున్నాను, ఒక గురువు అని అనుకోండి సార్ దయచేసి. నన్ను సమాజంలో బతుకుతున్నామా మనం? ఇక్కడ బతుకుతున్నాం. కనీసం ఇద్దరు చేసుకోకపోతే అంటే అంత కమ్యూనికేషన్స్ మీకు అంత లేకుండా ఉన్నాయా? ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి సార్. కేవలం ఇద్దరిని ఇవ్వండి, ఆ ఇద్దరు కూడా ఇదే చెప్పండి, మన లైఫ్ మారిపోద్ది సార్. ఇది మీ కిందన ఒకసారి ఊహించుకోండి. కంపెనీ రెవెన్యూ ప్లానింగ్ ఎంత చక్కగా డిజైన్ చేశారో. ఆ ఇద్దరు మీకు 5 సార్లు ఇస్తారు సార్. $100, $1,000 ఇస్తారు వాళ్ళిద్దరుని. మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళు. అలాగే వాళ్ళు ఇంకొక ఇద్దరిని రిఫర్ చేసే విధంగా మీరు చేశారు. కింద 4 ఉన్నారు. ఆ 4 4 సార్లు ఇస్తారు సార్ మీకు $100. అంటే అవసరమైతే మనం వేసినా కూడా పర్వాలేదు. నేను అలాగ ఇచ్చానండి. 62 వరకు ఇచ్చాను నేను. నా కింద 2, 4, 8, 16, 32 వచ్చే వరకు నేను సపోర్ట్ చేస్తూనే వచ్చానండి నా కింద టీమ్స్ కి. కొంతవరకు చెయ్యాలండి మనం. అవసరమైతే చెయ్యండి. మాక్సిమం వాళ్ళ చేతి చేయించడానికి ట్రై చేయండి అని చెప్పాను సార్ నేను చాలా మంది అడిగితే.
ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కింద ఉన్న ఐడియాలు అవ్వకూడదు, వాళ్ళు సంపాదించే విధంగా మనం చేయాలి. అంటే మీకు తెలియకుండానే సపోర్ట్ దొరుకుతుంది సార్ మీకు. అప్లై నుంచి అప్లై నుంచి అప్లై నుంచి సిస్టమ్ అలా డిజైన్ చేశారండి. 3వ లెవెల్లో 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా మీకు 3 సార్లు ఇస్తారు సార్. ఒక్కొక్కరు $3,500 ఇస్తారు, పైగా ఎవ్రీ మంత్ ఇస్తారు. ప్లాన్ అలాంటిది, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్. నేను ఇంత నేర్చుకొని కూర్చుంటాను సార్, నా పైనుంచి స్పిల్ ఓవర్ పడుతుందండి, సంవత్సరం పడుతుంది. ఈ లోపు మీరు బోల్డ్ సంపాదించుకోవచ్చు ఇద్దరు నేర్చుకుంటే. ఆ ఇద్దరి కింద ఇద్దరిద్దరు వెళ్ళే విధంగా చేస్తే బోల్డ్ సంపాదించుకోవచ్చు ఈసారి. ఒక రోజుకి ₹1000 కోసం అనకూడదు, కానీ గట్టిగా మాట్లాడుతున్నా అనుకోవద్దు, మీరు ఇంకో విధంగా అనుకోవద్దు సార్. కూలి పని కోసం మన రోజుకి 8-12 గంటలు పని, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా నేను కలుపుకున్నాను సార్. ఐఎమ్ డూయింగ్ ఎ ప్రైవేట్ జాబ్. ఒకసారి ట్రై టు థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. దీన్ని వేరే విధంగా ఆలోచించకండి సార్. 8 బిలియన్ పీపుల్ ఉన్నారండి, ఇందులో 80% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ చెప్పాను సార్ నేను, దాదాపుగా 6 బిలియన్ అండి, అంటే 600 కోట్ల మంది షాపర్స్ ఉన్నారండి. అంటే ఇంట్లో ఇందాక చెప్పారు చూసారా మన సుదర్శన్ రావు గారు, ఈజీ టు యాక్సెస్. ఇంట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉందండి, ఆండ్రాయిడ్ ఫోన్ పుణ్యమాని, ఇంటర్నెట్ పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ పోర్టల్ చాలా సింపుల్ అయిపోయిందండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల సింపుల్గా ఏదైనా అవసరం అయితే మన ఇంట్లోనే అమెజాన్ లోని, ఫ్లిప్కార్ట్ లోని ఇన్ని ఆర్డర్లు పెడుతున్నాం సార్ మనం. మీ ఇంట్లో లేడీస్ని అడగండి కావాలంటే, మీకు తెలియపోతే. మన కమ్యూనిటీ కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు చూడండి. మొన్న నీలిమ మేడం గారు చెప్పారు, రోజుకి దాదాపుగా 10 పెడతాను సార్, నేనే పెడతాను సార్. వై? షీ హ్యాస్ అన్ యాటిట్యూడ్. అలాగే సంపాదిస్తారు, అలాగే ఖర్చు పెడతారండి. సార్ ఖర్చు పెట్టిన వాళ్ళు సంపాదిస్తారు సార్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పీనాస్గా ఉంటారో వాళ్ళు సంపాదించలేరు, వాళ్ళు ఖర్చు పెట్టలేరు. సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. సో నేను అనేది ఏంటంటే, మన యాటిట్యూడ్ మార్చుకోండి. ఈ 600 కోట్ల మందిలో ఎక్కువ అక్కర్లేదు సార్, 1% వచ్చారు సార్, కేవలం 1%. అంటే 100 మంది వచ్చేదారు, 100 మంది ఒక్కళ్ళు వచ్చినా కానీ మన యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఎంతమంది వస్తారో తెలుసా సార్? దాదాపుగా 6 కోట్ల మంది అండి. 600 కోట్లు 1% అంటే 6 కోట్లు అంటే దాదాపుగా 600 లక్షలని రాయొచ్చు కదా. మనం ఎంతమంది ఉన్నాం సార్? 1,02 లక్షలు ఉన్నాం సార్, 1,02 లక్షలు ఉన్నాం. అంటే 600 లక్షలు రాబోతున్నారు సార్, జస్ట్ 1%. ఈ 1% మార్కెట్ లో మీరు ఇప్పుడు ఉన్నారంటే మీరు ఎంత అదృష్టవంతులో చూడండి. మీరు 1,02 లక్షలు జాయినింగ్ లో మీరు ఉన్నారు సార్, మీరు ఎంత అదృష్టవంతులండి. నెక్స్ట్ రాబోతున్న మన కింద రావాల్సిన వాళ్ళే. వీళ్ళని మీరు రిఫర్ చేసుకొని మ్యాచింగ్ బోనస్ సంపాదించుకుంటారా? లేదు అంటే నేను ఇద్దరిని కూడా నేను వేయలేను అనుకొని ఒక అనకూడదు, కానీ ఆ మాట అనకూడదు, ఈ కాలు చేతులు లేని వాళ్ళగా ఉంటారా మీరు? దేవుడు మనకు మైండ్ ఇచ్చాడు సార్, కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి సార్. ఎందుకు చేయగలరండి, ఎందుకు చేయలేరు చెప్పండి? సో ట్రై టు రిఫర్ 2 పర్సన్స్ అండి, కొత్త పర్సన్స్ కూడా నేను అదే చెప్తున్నాను సార్. కనీసం 2 పర్సన్స్ మనం రిఫర్ చేసుకునే విధంగా చేయండి. యాక్చువల్గా 2 కంటే ఎక్కువ రిఫర్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉందండి. అదే మ్యాచింగ్ బోనస్. నెక్స్ట్ చెప్పబోతుంది అదే మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఎంత ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అంటే సార్, ఇందాక మీకు చెప్పానండి, కంపెనీ ఇచ్చే $20 ఏదైతే ఉందో ఆ $20లో 2 భాగాలు చేసి 10 ఆర్వి ఇస్తుందండి, 10 మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది అని చెప్పాను కదా మీకు ఇందాక. ఈ మ్యాచింగ్ బోనస్ ఈ ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద 50% అంటే $5, సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద 20% అంటే $2, థర్డ్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద 10%, ఫోర్త్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద 10%, ఫిఫ్త్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద 10%. అంటే ఈచ్ ప్లేస్ లో కూడా 10 అంటే 100% ఈ విధంగా పనిచేస్తుంది $10. ఇలా పంచడం వలన బెనిఫిట్ ఏంటంటే, ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ మిరాకల్ చూడండి. ఎవరైతే వర్క్ చేస్తారో ఇప్పుడు చూడండి సార్, మ్యాచింగ్ బోనస్ తెలిస్తే రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తారు సార్. చాలా మందికి అనుమానం రావచ్చు, నేను 10 మందిని వేసాను సార్, నేను కంపెనీ 2 తీసుకుందండి, మిగతా 8 మందిని మా కింద వరకు ఇచ్చిందండి, మరి నాకేంటండి బెనిఫిట్ ఉంది సార్. ఇక్కడ అసలైన బెనిఫిట్ ఇక్కడే ఉందండి. మ్యాచింగ్ బోనస్ అనేది ఎలా వస్తుందంటే, సపోజ్ మీరే ఉన్నారు, మిమ్మల్ని తీసుకుందాం, మీ కింద ఒక 2,000 మంది మీ కింద వెళ్ళారు. 2,000 మంది వెళ్తే మీకు వచ్చే ఆర్వీ కమిషన్ కనీసం 50 పైసలే వేద్దాం సార్, 50 సెంట్స్ వేద్దాం. యాక్చువల్గా 50 సెంట్స్ నుంచి $5 వరకు సంపాదించుకోవచ్చండి. ఇది మనం 50 సెంట్సే లెక్కేద్దాం, తక్కువే లెక్కేద్దాం. సో ఈ 2,000 మంది మీద 50 సెంట్స్ అండి, ఎంత అయిందండి? $1,000 అండి. మీకు వచ్చింది ఎంత అండి? ఇండివిజువల్ గా $1,000 వచ్చాయి. అదే మీ కిందన సపోజ్ ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నారు కదా వీళ్ళు, మీరు ఒక 20 మందిని రెఫర్ చేశారు, 20 కాదు సార్ 10 మందిని రెఫర్ చేశారు అనుకుందాం. ఎలా రెఫర్ చేశారు? ఈ 10 మందిని ఇవ్వండి, ఈ విధంగా రెఫర్ చేశారు. ఇవ్వండి, ఇలా 10 మందిని రెఫర్ చేసుకుంటే
ఈ విధంగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి. మొత్తం 10 మందిని రిఫర్ చేశారు. 10 మందిని రిఫర్ చేస్తే ఈ 10 మంది కూడా ఒక్కొక్కరు కూడా మీలాగే $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. మీలాగే $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఈ 10 మంది $1000 సంపాదిస్తే వాళ్ళు సంపాదించే దాంట్లో ఆ రెవెన్యూ అండి, అంటే 10 into 100 1000 అంటే $10,000 మార్కెట్ క్యాప్ అయిందండి. వాళ్ళ యొక్క షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఓకే, 10 into $1000 ఎంత అయిందండి? దాదాపుగా $10,000. ఈ $10,000లో 50% మీదే, అంటే $5,000 ఇన్కమ్ సార్ మీకు ఇక్కడ. అంటే ప్రతి మనిషి నుంచి మీకు ఎంత వస్తుందండి? $5,500 వస్తున్నాయి సార్. ప్రతి మనిషి నుంచి $5,500 ఇక్కడ ఉంది సార్ మ్యాచింగ్ బాండ్స్ లో. దీనికోసం పని చేయాలి సార్. అంటే మీరు ఇండివిజువల్ గా సంపాదించింది ఎంత అండి? $1000 ఆర్వీ కమిషన్ రూపంలో షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ ఉంది. కానీ మీరు 10 మందిని వేయడం వల్ల ఒక్కొక్కరి నుంచి $5,500 వచ్చాయి. అందుకే ఇక్కడ $5,000 అయింది సార్, గుర్తుపెట్టుకోండి. మీ కింద ఉండే వాళ్ళు రెండో లెవెల్లోని ఇలాగా మీకు 5 జనరేషన్స్ ఇస్తుందండి కంపెనీ. రెండో లెవెల్లో మీ అంత చేయలేదండి, మీ కింద ఉన్న 10 మంది మీ అంత చేయలేదు, వాళ్ళు 5గురినే చేశారు అనుకుందాం. అంటే 50 మందిని చేశారండి. 50 ఇంటూ వీళ్ళు ఒక $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. అంటే ఎంత అయిందండి? 50,000 కదా. $50,000 మీకు అక్కడ బిజినెస్ జరిగింది. ఇందులో 20% అంటే $200 నుండి ఒక్కొక్కరి నుంచి వస్తుందండి. 50 into 200 $10,000 ఇన్కమ్ సార్. $10,000. చూడండి సార్, మ్యాచింగ్ బోనస్ ఎవరైతే రిఫర్ చేస్తారు, నేను రిఫర్ 2 చేసి ఆగిపోతాను, ఎందుకు ఆగాలి సార్? మనం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం ఇక్కడ. అసలు మీరు ఈ పొజిషన్ లో ఈ దీనికోసం తెలుసుకోవడమే దేవుడు ఎక్కడో మీకు సుడిచ్చాడు. మీకు దేవుని యొక్క, నిజంగా నేను చెప్తున్నాను సార్, నేను చాలాసార్లు ఓపెన్ సెషన్ లో చెప్పానండి. ఫిరోజ్ గారి నా బ్లెస్సర్ రూపంలో దేవుడు నాకు, అతని రూపంలో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అంటాను నేను. ఈరోజు నా ఇన్కమ్ 20 లక్షలు దాటిపోయిందండి. నాకు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలా, అంత ఇన్కమ్ ఉంది సార్ ఇందులోని. ఓన్లీ $120 $100 కదా రెవెన్యూ షేరింగ్ వస్తాయి సార్ ఎక్కువ. చాలా మంది 50 పైసల కోసమే చూస్తున్నారండి. వద్దు సార్, మనం 100 చూద్దాం. మ్యాచింగ్ బోనస్ రూపంలో చూడండి సార్, మీకు బోల్డ్ ఇన్కమ్ ఉంది. బాబోయ్ బాబోయ్, ఇది ఇంకా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కి ఇంకా అటాచ్ చేయలేదు నేను. జస్ట్ ఈ రోజు ఎందుకో నాకు ఇవన్నీ చెప్పాలనిపించింది నాకు. సో మూడో లెవెల్లోని వీళ్ళు కూడా సరే, ఒక్కొక్కరు 50 మంది ఉన్నారు మన రెండో లెవెల్ ఉన్నారు, 50 మంది ఉన్నారు. వాళ్ళు చేయలేదు సార్. 2 మ్యాట్రిక్స్ వేద్దాం సార్. 2 మ్యాట్రిక్స్ వేసినా బోల్డ్ డబ్బు వస్తుంది సార్. మీకు అర్థం అవట్లే. అందుకే ప్రతి ఒక్కరు జీవితం మారాలనుకుంటే 10 మందిని వేయండి సార్. 10 మందిని వేయండి చాలు. మీరు చూడండి, వాళ్ళ చేత పని చేయించండి చాలు. మీకు ఎలా అవుతుంది చూడండి. వాళ్ళకు కూడా సంపాదించమని చెప్పండి, 10 మందిని వేసుకోమని చెప్పండి. ఏం పోయింది, బోల్డ్ మార్కెట్, మనమే స్టార్టింగ్ ఉన్నాం. మీరు ఇప్పుడు లేట్ అయ్యారా? ఒకసారి ఇప్పుడు భూమికి రేపు మనకి కమిషన్స్ రిలీజ్ అవగానే ఒక రకమైన భూమి వస్తుందండి. చూడండి ఎలా ఉంటుందో మార్కెట్. ఈ డౌట్ పడిన కూడా అయ్యో అని ఏడ్చుకొని వస్తారు మన దగ్గరికి. సో వీళ్ళు మినిమం ఈ రెండో లెవెల్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని చేసినా గానీ 100 మంది అయ్యారండి. 100 ఇంటూ అక్కడి నుంచి $1000 అంటే $1,00,000 ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయిందండి. ఇందులో 10% అండి, అంటే మళ్ళీ $10,000 ఇన్కమ్ వస్తుందండి. కేవలం నేను ఏంటి లెక్కేసాను సార్? మూడో లెవెల్లో ఇద్దరినే లెక్కేసాను. 4గో లెవెల్లోని అక్కడ కూడా 2 లెక్కేద్దాం సార్. 200 మంది ఉన్నారు. 200 ఇంటూ ఒక్కొక్కరు $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. అంటే వాళ్ళ యొక్క ఆదాయం ఎంత అండి? $2,00,000, మొత్తం $2,00,000. ఇందులో 10% అంటే ఇక్కడ $20,000 ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ కూడా 2 లెక్కేద్దాం సార్. కేవలం 2 మ్యాండేటరీ ప్రకారం 400 మంది అయ్యారండి. ఇంటూ 1000 అంటే ఇక్కడ $4,00,000. ఇందులో 10% అండి, $40,000 సార్. ఎంత తక్కువ లెక్కేసాను చూడండి సార్. ఇలా లెక్కేసినా కానీ మీ యొక్క ఇన్కమ్ ఈ 5 మ్యాట్రిక్స్ లో ఎంత వెళ్ళించండి. దానికి మెయిన్ బేసిస్ సార్, మీరు ఫస్ట్ లెవెల్ 5, 10, సెకండ్ లెవెల్ 5 లెక్కన వేయించారండి. అక్కడ నుంచి 2 మ్యాట్రిక్స్ వెళ్ళినా కూడా మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది చూడండి. ఇక్కడ 1000, 5000, 6000, 10, 10, 20, 20, 40, 80, 80ని $86,000 వస్తుంది. $86,000. $86,000 కేవలం 1000 లెక్కేసాను సార్ నేను. అంటే 2000 మంది పడితేనే లెక్కేసాను. మన కంపెనీ ఎంతవరకు అవకాశం ఇచ్చింది సార్? మనకి 20 లక్షల మంది వరకు కూడా ఆర్వీ కమిషన్ ఇస్తుందండి కంపెనీ. 20 లక్షల మెంబర్స్ అండి. అంటే ఈ 1000 ప్లేస్ లో 10 లక్షలు సంపాదిస్తే ఒక్కొక్కరుని, ఈ 1000 ప్లేస్ లో ఒక్కొక్కరు 15 లక్షలు సంపాదిస్తే ఎన్ని సున్నాలు పెరుగుతాయి సార్? ఈ $86,000 అంటేనే 86 లక్షలు. ఆ ఫిగర్ చెప్తే జ్వరం వచ్చేస్తుందండి.
జ్వరం వచ్చేస్తుంది చాలా మందికి. ఎంతో తెలుసా సార్? ఇప్పుడు $10,00,000 ఒక్కొక్కరు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీ కింద ఉండేవాళ్ళు, మీ డైరెక్ట్ లేసిన 10 మందిని, అందులో సగం ఒక్కొక్కరి నుంచి $5 లక్షల వచ్చేస్తాయి సార్. ఈ క్రమంలో మీకు 5 లెవెల్లో వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసండి? $86,000కి 10 లక్షలు అంటే 3 సున్నాలండి. 3 సున్నాలు పెట్టుకోండి సార్. 86,000 ఇంటూ 3 సున్నాలు. అది నాకు చెప్పడం నాకే భయం వేస్తుందండి. 8,60,000, 86 లక్షలు, $8,60,00,000. $8,60,00,000 ఇంటూ 100 వేసుకోండి సార్. లైఫ్ మారిపోయిందండి. మామూలు కూడా సార్, మ్యాచింగ్ బోనస్ బోల్డ్ డబ్బు ఉంది సార్. మీరు ఏదైతే మనం $100తో ఇది లెక్కేసాము కదా, ఏది మన AMB 7 ఇన్కమ్ 20,000 వరకు వెళ్తే వచ్చే ఇన్కమ్ అక్కర్లేదండి. మ్యాచింగ్ బోనస్ లో బోల్డ్ ఉంది సార్. నేను ఈ మ్యాచింగ్ బోనస్ తెలుసు కాబట్టి నేను మ్యాచింగ్ బోనస్ మీద ఒక వీడియో చేశాను సార్. ఆ వీడియో నేను చేయండి అని గ్రూపులో కూడా పెట్టాను. సరదాగా అందరికి పంపించుకోండి, మీరు బిజినెస్ చేసుకోండి. ఎంతమంది విన్నారు? విన్నోళ్ళు సంపాదిస్తారండి, వినలేని వాళ్ళు నెగ్లిజెన్స్ పీపుల్, వాళ్ళకి అంతే, ఎక్కడున్నారు అక్కడే. నేను యాజ్ గురువులాగే చెప్తున్నాను తప్ప నేను నా మనసులో ఇంకేం లేదండి. మీరు ఇంకా 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 మీరు మిమ్మల్ని మోటివేట్ చేయాలి. మీరు మీలో పాజిటివ్ యాటిట్యూడ్ తేవాలి. మీ యొక్క యాటిట్యూడ్ మార్చాలని నా తప్పని తప్ప ఇంకేం లేదు. నాకు పర్సనల్ గా ఎవరి మీద కూడా ఏ వైరాలిటీ లేదండి. ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ ప్యాటర్న్ లోకి ఇప్పుడు వస్తున్నాం సార్. అదే షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. దీన్నే మార్కెట్ ప్లేస్ అంటారండి. దీన్ని మార్కెట్ ప్లేస్ ఇన్కమ్ అంటామండి. దీన్ని మార్కెట్ ప్లేస్ ఇన్కమ్ అంటే ఇదే సార్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్. షాపింగ్ పోర్టల్ ఇన్కమ్, సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. కంపెనీ ఒక $50 వాల్యూ ఉండే ఒక వస్తువుని అమ్మింది అనుకోండి, $40 కంపెనీ ప్రొడక్ట్ అనుకుందాం. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ఇవ్వండి, P అని రాశాను, PR అని రాశాను. $10 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఈ 10,000ని 4 భాగాలుగా అమ్ముతుందండి, 4 భాగాలుగా పంచుతుందండి. 4 భాగాలుగా పంచుతుంది. ఎలా పంచుతుంది? ఇవ్వండి, $10 ఇక్కడ వేసాను చూడండి ప్రాఫిట్ ని. ఫస్ట్ 10లోంచి 25% అండి. ఫస్ట్ 10లో ఇది అసలైన ఇన్కమ్ సార్. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ చెప్పాలని నేను లాస్ట్ లో చెప్పాను. ఫస్ట్ 25% అంటే ఎంత వచ్చిందండి? $2.5 సార్. డైరెక్ట్ స్పాన్సర్కి ఇచ్చేస్తుందండి. డైరెక్ట్ స్పాన్సర్ అంటే మీరు 10 మందిని వేస్తే 10 మంది నుంచి 2.5 వచ్చేస్తాయండి. వాళ్ళు ఒక $50 వస్తువు కొన్నారనుకోండి, అంటే $5,000 మార్కెట్ చేశారు, ఏదో చేస్తే $2.5 అంటే $250 వచ్చేస్తాయి సార్ మీకు. సింపుల్ గా ఒక్కొక్కరి నుంచి అంటే $2,500 అండి. సింపుల్ గా ఒక $5,000 సామాన్ ఏదైనా కొంటే మీకు వస్తుందండి సార్. ఈ ఇన్కమ్ ఎక్కువ. నేను స్టార్టింగ్ చెప్పాను, నేను CEO గారు చెప్పిన కూడా ఈ ఇన్కమ్ ఎక్కువ అని. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఒకసారి కొంటారా, నెలకి ఎన్నిసార్లు కొంటారో వాళ్ళకే తెలియదండి. ఇది ఎక్కువ సార్. దీనికోసం పనిచేయండి సార్. ఆటోమేటికల్ మ్యాచింగ్ బోనస్ చెప్పాను చూసారా, ఆ డబ్బు ఇదే సార్. మ్యాచింగ్ బోనస్ మించిన డబ్బు ఇంకా ఇందులో సంపాదించుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత మన జీవితాలు మారాలనుకుంటే ఇందులో ఫుల్ దీంతో చేయండి సార్, ఫుల్ ఫోర్స్ లో చేయండి సార్. దయచేసి దీనికోసం ఇంకా ఇంకా నేర్చుకోండి. హిందీ సెషన్స్ ఉన్నాయి, ఆ రికార్డింగ్ వినండి. దీని రికార్డింగ్ మళ్ళీ వినండి. ఇంకా తెలుసుకోండి. నోట్స్ రాసుకోండి. మీ బుక్ నిండిపోవాలా. మీ బుక్ నిండింది అంటే, మీలో జ్ఞానం పెరిగింది అంటే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని అర్థం సార్. దట్స్ ఆల్. నేను ఒకే వర్డ్ తో చెప్తున్నాను సార్. సారీ, నేను ఎక్కువసేపు సోమశేఖర్ గారు సెషన్ తీసుకున్నారు అనుకోవచ్చేమో, కానీ సబ్జెక్ట్ చెప్పాలంటే టైం పడుతుంది సార్. తప్పదు సార్, మాకు తప్పట్లేదు. కాబట్టి హిందీ సెషన్ కూడా చూడండి. ఎంతసేపు ఆయన చెప్తాడు, ఎంత షార్ట్ కట్ చెప్దామని అవ్వదండి. ప్లాన్, ఆ ఇన్కమ్స్ వేరండి, కంప్లీట్లీ వేరే దాంతో దయచేసి పోల్చమాకండి సార్. నెంబర్ 2, ఇంకొక 25% RV కమిషన్ లో తోసేస్తున్నాడు సార్. RV కమిషన్ ఇంకో 25% అంటే ఎంత అండి ఇన్కమ్ ఇక్కడ? ఇంకొక $2.5 అండి. 2.5. ఈ $2.5 RV కమిషన్ అంటే 2/20 మ్యాట్రిక్స్ ఉంది కదా, అందులోకి వేస్తుందండి సార్. $50 కొంటే $10 ప్రాఫిట్ లో $2.5 పంచుతున్నాడు సార్. సపోజ్ $500 ఎవరైనా ప్రొడక్ట్ కొంటే $25 పనిచేస్తాడు సార్. $25 పనిచేస్తే RV కమిషన్ లో ఎంత వస్తుందండి ఒకసారి ఊహించుకోండి. మనం కేవలం $20 పంచితేనే ₹10 వచ్చేస్తుందా లేదా? అలాంటిది రేపు పొద్దున ఈ ప్రొడక్ట్స్ మీద ఒక్కొక్కరుని ఒక టీవీ కొనుక్కుంటారు ఒకరు. అది టీవీ కాస్ట్ ₹1,00,000 ఉంటుందండి. అంటే దగ్గర $1,000 కదా. ఇంకొకరేమో దాన్ని మించింది ఏదో గోల్డ్ కొనుక్కుంటారు. ఇంకొకరు దాని మించి ల్యాప్టాప్ కొనుక్కుంటారు. ల్యాప్టాప్ ఎంత? దగ్గర 1,50,000 ఉంటుంది.
సో ఆ విధంగా కొనుక్కునే క్రమంలో ఎంత డబ్బు జనరేట్ అవుతుందో ఊహించుకోండి సార్, మీరే ఊహించుకోండి. అందుకే టీం చేసుకోండి సార్, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్వీ కమిషన్ ఎవరికి? ప్రతి ఒక్కరికేనండి. ఇది ఇక్కడ పని చేయలేని వాళ్ళు కూడా ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఆర్వీ కమిషన్ లో 2/20 మీటర్స్ ఇచ్చేస్తాండి, 20 లెవెల్ పనిచేస్తాడు. ఇంకొక 25% $2.5 మ్యాచింగ్ బోనస్ 5 లెవెల్స్. అసలు మ్యాచింగ్ బోనస్ అన్న వర్డ్ వింటేనే నాకు పులకరింపు వస్తుందండి. నాకు కారణం ఏంటంటే అందులో ఉండే పొటెన్షియాలిటీ నాకు తెలుసు కాబట్టి. మీకు ఇందాక లేసిన ఆ చార్ట్ ఎవరైనా కనుక గీసుకుంటే మీకు అర్థమవుతుందండి ఎంత తక్కువ వేసానని. ఫస్ట్ లెవెల్లో 10 మందిని వేయడానికి ట్రై చూడండి సార్. మీ దగ్గర మీరు ట్రై పడేసారు అనుకోండి, 3 10 కొట్టండి, ఏ నష్టం లేదు. అయితే మీ ఇండివిజువల్ కొట్టడమే కాదు సార్, మీ కింద ట్రీ వెళ్ళే విధంగా కూడా మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను 120 మందిని ఇవ్వడమే కాకుండా, నా డైరెక్ట్లు వేయడమే కాకుండా నా కింద కూడా సపోర్ట్ ఇచ్చా. తప్పదు, 2, 4, 8, 16, 32 వెళ్ళవలసిందే. అలా వెళ్ళబట్టే ఈరోజు AMB 7లో ఉన్నామండి. మేము ప్లాన్ అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు AMB 7లో ఉన్నాం సార్. మేము ప్లాన్ అర్థం చేసుకుని గొంతు కూడా పట్టిందండి ఆ మధ్యన నాకు, కానీ అలాగే కష్టపడ్డా. రాత్రి 3 అయిందండి ఐడీలు కొట్టేసరికి మాకు. అప్పుడు ఈరోజు ఇండియాలో 14 మంది AMB 7 లీడర్స్ మొట్టమొదటి, అందులో నేను ఒకరిని జాయిన్ అయింది వెరీ లాస్ట్ అండి. మా అప్లైనర్స్ ఆశ్చర్యపోయారు, ఎవరి సోమశేఖర్ 3 days లో చేసాడు. సరే 3 కాదు, వారం రోజులు 10 రోజులు అనుకున్నాం. 10 రోజుల్లో AMB 7 ర్యాంక్ ఎక్కడి నుంచి వచ్చాడండి? అప్పుడు నన్ను ఒక్కొక్కరు ఫోన్ చేసి నన్ను పిలవడం స్టార్ట్ చేశారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు నాతో. నేను ఎవరికి తెలియదండి నేను ఎవరో కూడా. ఈవెన్ నార్త్ సైడ్ కూడా ఇప్పుడు మన పేరు తెలిసిపోతుంది. సో ఇంకొక 25% ఏదైతే ఉందో, అంటే $2.5 ఇది కంపెనీ తీసుకుంటుందండి. అంటే ప్రాఫిట్ లో 3 వంతులు మనకే ఇస్తుంది సార్. 3 వంతులండి, 3 వంతులు గుర్తుపెట్టుకోండి. 3 వంతులు మనకి ఇస్తుంది, 1 వంతే కంపెనీ తీసుకుంటుందండి. ఇది హ్యూజ్ ఇన్కమ్ అండి. ఇది హ్యూజ్ ఇన్కమ్. ఎవరు ఎక్కువ సంపాదిస్తారు చెప్పనా సార్? స్టిల్ ఇక్కడ వస్తుందండి, ఎవరు డైరెక్ట్లు ఎక్కువ పెంచుకుంటారు. సపోజ్ మీ డైరెక్ట్లు 100 వేసారు అనుకోండి సార్, వేయొచ్చండి. ఎందుకంటే మార్కెట్ లో మనమే టాప్ లో ఉన్నాం, మనమే కొత్తగా వచ్చి ఎంటర్ అయ్యి ఉన్నాం అంటే మన అదృష్టం కొద్దీ. ఇదేమో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, మనం ఏమో లక్షలు పెట్టిస్తున్నామా? 14,000 రూపాయలు రిస్క్ అనుకుని పెట్టమని అని చెప్దాం, నష్టమే ఉందండి. మనతో పాటు సంపాదించుకుంటారు 14,000 రూపాయలు. సపోజ్ ఇప్పుడు నాకు ఈ మధ్యన ఏవో పెడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడిగి దీనికి సంబంధించినవన్నీ ఏవో ఫేక్ అనేది వస్తుందని చెప్పేసి. సరే వాళ్ళు చెప్పింది నిజం అనుకుందాం. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మన ప్రీ లాంచ్ దశలో ఉంది, ఇంకా లాంచ్ అవ్వలేదు. ప్రీ లాంచ్ లో అన్ని రిలీజ్ చేయడండి, మొత్తం లీగాలిటీకి సంబంధించిన పేపర్లు అన్ని రిలీజ్ చేయడు. సరే నాకు అలాంటి పెట్టిన ఒకటానన్నా, సరే వాళ్ళని లాంచ్ చేయక రమ్మని అంటారన్న. ఈ లోపల ఎంత కోల్పోయారో వాళ్ళకి తెలియదండి. మహాముద్ర అనమాట. ఈ కంపెనీ లాంచింగ్ ముందే చాలా ఎక్కువగా ఆలోచించడం తప్పలేదు, అది వాళ్ళ యొక్క ఆలోచన. ఓకే, లాంచ్ చేయకరండి సార్, నష్టం ఏముంది? లాంచ్ అయిన తర్వాత నమ్మకమే కదా. లాంచ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ షాకే కనబడుతుంది సార్. మళ్ళీ ఆ తర్వాత లీగాలిటీ పేపర్ లేవంటారు వీళ్ళు, ఇటువంటి వాళ్ళు, ఈ నెగిటివ్ పీపుల్. డేరింగ్ చేద్దాం సార్, నష్టమే ఉంది. 14,000 రూపాయలే కదా. నేను రిస్క్ అనే చెప్తాను, నేను అందరికీ రిస్క్ పెట్టే రావాలా ఇందులోకి. సో ద సిస్టమ్ ఏదైతే ఉందో మన కోసం వదిలిందండి. ఈ సిస్టంలో మీరు $0 ఉంటారా? 100K అండి, 100K అంటే $1,00,000 పర్ మంత్. ఇది కూడా తక్కువ అంటాను సార్ నేను. అంటే $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 CR అండి. 1 CR పర్ మంత్ కూడా తక్కువే సార్ ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకుంటే. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను నేను, మీ కిందన 100 మంది ఉంటే ఒక్క రోజు 100 మంది మీ కింద ఉన్నారు సార్, 100 మంది మీ కింద ఉన్నారు. ఒక్క రోజు షాపింగ్ పోర్టల్లో ఇన్కమ్ ఉంది చూసారా? 50%, 25% మన కమిషన్ ఇస్తున్నాడు కదా. ఈ 100 మంది ఒక్కొక్కరు కూడా కనీసం ఒక 15,000 కొన్నారనుకోండి. ఓకే, ఒక 10%, ఒక 10,000 రూపాయలు, 10,000లో $1,000 కంపెనీ పక్కన తీసింది. ఆ $1,000లో 25% అంటే ఎంత అండి? $250 అండి వచ్చింది మీకు ఒక్కసారి పర్చేసింగ్ లో. వస్తే ఎంత అయిందండి? $25,000 సార్ ఇన్కమ్. నెలంతా కష్టపడినా కూడా రాంది ఒక ప్రోడక్ట్ మన కింద ఉన్న వాళ్ళు కొంటే వస్తుందండి. అలాగా మీ టీం ఓవరాల్, మీ టీం మొత్తం 1,00,000 మంది అయ్యారు అనుకోండి. 1 lakh అయ్యారు మీ టీం మొత్తం. ఈ 1,00,000 మంది కూడా సార్, 1,00,000 మంది కూడా కేవలం ఒక $100 ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అంటే 100 లక్షలు అండి. 1 CR అండి, 1 CR డాలర్స్ అండి. అంటే ఒక రోజు మార్కెట్ మీ యొక్క కింద బిజినెస్ ఎంత అయిందండి? $1 crore, అంటే 100 కోట్లు ఇండియన్ కరెన్సీలో మీకు బిజినెస్ అయిందండి.
100 కోట్లలోని 2/20 మ్యాట్రిక్స్ లో ఆ 100 కోట్లు వెళ్తే ఒకసారి ఊహించుకోండి సార్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ డబ్బు చాలా ఎక్కువ సార్. మనం ఎంతసేపు $120 లో 1800 కోట్లు అంటాం, అది కూడా పనికిరాదండి దీని దగ్గర. అంటే నేను ఎందుకు మీకు ఆ వేరియేషన్ తెలియడానికే స్టార్టింగ్ లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తలక పొటెన్షియాలిటీ చెప్పాను నేను. స్టార్టింగే మార్కెట్ క్యాప్ చాలా పెద్దది ఉందండి. అంటే బోల్డ్ అంత మార్కెట్ ఉంది మనం చెప్పడానికి. ప్రతి ఒక్కరికి చెప్పండి, లీడర్స్ ని కాన్సన్ట్రేట్ చేయండి. విత్తనాలు జల్లినట్టు జల్లండి సార్, విత్తనాలు జల్లినట్టు జల్లండి అందరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఒకటి ఓకే, ఆ తమిళనాడులో ఒక విత్తనం వేద్దాం, ఇంకో దగ్గర ఇంకో విత్తనం, ఇంకో విత్తనం, ఇంకో విత్తనం, ఆ పెద్ద మర్రి చెట్లే కూర్చుంటాయి. ఎందుకంటే ఈ భూమి వచ్చాక ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు సార్. ఈ రోజు నేను పని చేయలేం అని అన్న వాళ్ళే, నేను మొన్న ఎప్పుడో చెప్పాను సార్, 200 మందిని డైరెక్ట్ చేస్తారు సార్, 200 మందిని డైరెక్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా? అసలైన సీక్రెట్, అసలైన సీక్రెట్ ఇక్కడ ఒకటి ఉంది సార్. రేపు పొద్దున్న మన కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత $29 ఎంటర్ప్రినర్స్ వస్తున్నారు కదా, ఈఎన్టీపీ ఎంటర్ప్రినర్స్ వస్తున్నారు కదా, వీళ్ళ తాలూకా $20 ఉంది కదా, ఇవి కూడా మనకి సార్ ఆర్వి కమిషన్ లోకి 10, మ్యాచింగ్ బోనస్ లోకి ఏమో 10 సార్. ఇవి కూడా మనకి మ్యాచింగ్ బోనస్ లోకి 10 వెళ్తున్నాయి సార్. వీళ్ళు కూడా ఈ ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చిందో అంబాసిడర్లు అయిపోతారు సార్. 129తో అప్గ్రేడ్ చేసుకుంటారు. మనం ఎలా అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నాం అలాగా. మనం ఎంటర్ అవుతుంది కేవలం $129 సార్, కానీ ఇది యాక్చువల్గా $5,000 ప్లాన్ అండి. $5,000 ప్లాన్. ఎందుకంటే ఏఎంబి 1, ఏఎంబి 2, 3, 4, 5 వరకు అయితే $1,650 ప్లస్ ఏఎంబి 6 ఎంత అండి, $1,100. ఏఎంబి 7 ఎంత అండి, $2,200. మొత్తం కలపండి $5,000 వస్తుందండి. 5K $5,000 ప్లాన్ సార్ ఇది. మనం కేవలం 129తో జాయిన్ అవుతున్నాం. ఈ $5,000 కాంపన్సేషన్ మీరు అందుకోవాలంటే కేవలం మీరు ఇద్దరం చేసి ఇద్దరితో చేయించాలి. దట్స్ ఆల్ అండి వర్క్. లేదు నేను లేజీ, నాకు వద్దు, నాకు మ్యాచింగ్ బోనస్, నాకు ఏ డబ్బు అక్కర్లేదు, నాకు ఇది ఉంటే చాలు అనుకున్న కనీసం ఇద్దరైనా చేసి స్టార్ట్ చేసి చూడండి. మీ ఇన్కమ్ వచ్చాక మీరు ఇంకా మీరే చేసుకుంటారు సార్. ఈ రోజు నేను చెప్తున్నాను సార్, నాకు తెలిసి ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ అన్న వర్డ్ నేను అందుకే వాడానండి. ఈవెన్ ఫిజికల్ సెషన్ లో కూడా వైజాగ్ లో నేను ఇదే విషయం చెప్పాను. ఈ రోజు అటెండ్ అయ్యి నిజంగా దీన్ని మైండ్ లోకి ఎక్కించుకున్నారు అందరూ కూడా, యు ఆర్ ద పిల్లర్స్ అని చెప్పానండి అందరికీ. అందులో ఎవరు అర్థం చేసుకున్నారో వాళ్ళ అదృష్టం, అర్థం చేసుకున్న వాళ్ళ కర్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 8:30 అయిపోయింది. హౌ ఇస్ దిస్ సెషన్ సార్? గుడ్ సార్, ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా ఉంది. వెరీ గ్రేట్ ప్లాన్ సార్, చాలా మంచి ప్లాన్ సార్ ఇది. ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాం, స్టార్ట్ చేస్తున్నాం సార్ వర్క్. చేయండి సార్, సీరియస్ గా చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం రాజా రమేష్ అండి, మన ఎలమంచిల దగ్గర అడ్రోడ్ ఉన్నది. ఓకే సార్. ప్లాన్ మొత్తం అంతా విన్నాను. మా ప్లాన్ వచ్చి సంతోష్ గారు. సంతోష్ ఎవరండి? సంతోష్ గారు? సంతోష్ ఫ్రమ్ హచ్చితాపురం సార్. ఓకే ఓకే, సరే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మాక్సిమం న్యూ ఇయర్ కి లోపల ప్లానింగ్ చేస్తాం సార్. అన్ని రెడీ చేసి పెట్టుకోవడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఏఎంబి 5 వరకు వెళ్ళిపోతాను అనుకుంటా, 1 డేలోనే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సార్ నాట్ ఏఎంబి 5 సార్, ఏఎంబి 7. నేను అందరికీ చెప్తున్న రిక్వెస్ట్ సార్. ఎందుకు నేను ఇంత గట్టిగా రిక్వెస్ట్ చెప్తున్నానంటే సార్, నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తానంటే అందరికీ, ఏఎంబి 7 కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 అంతస్తులు ఎక్కాలని మీరు అనుకున్నారు అనుకోండి సార్. ఓకే, యువర్ టార్గెట్ ఈస్ టు క్లైంబ్ అప్ టు 30 floors. ఓకేనా కదా? మీరు రీచ్ అయ్యేది మహా అయితే ఒక 28 ఫ్లోర్ వరకు ఎక్కిపోతారు సార్. అంటే మనం పెట్టుకున్న టార్గెట్ కి మనం రీచ్ అయ్యడానికి ఈ మాత్రం గ్యాప్ ఉంటదండి. సక్సెస్ అని ఎండమూడి వీరేంద్రనాథ్ గారి బుక్ లో చదివాను నేను ఎప్పుడో. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఓకేనా? అదే మీరు టార్గెట్ మీరు ఒక 15 ఫ్లోర్లే పెట్టుకున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే మీరు రీచ్ అయ్యేది ఎంత అవుతుంది? మహా అయితే 13 ఫ్లోర్లు రీచ్ అవుతారు. అంటే టార్గెట్ మీరు ఎప్పుడైతే 30 పెట్టుకున్నారో మీరు 13 క్రాస్ చేస్తారు, 15 క్రాస్ చేస్తారు, 20 క్రాస్ చేస్తారు, 25 క్రాస్ చేస్తారు, 28కి వెళ్ళిపోయారు. అంటే ప్రాబ్లం ఎక్కడంటే ప్రస్తుతానికి నేను మాట్లాడిన లీడర్స్ వీళ్ళందరూ ఈ లెవెల్ వరకు ఉన్నారు సార్. అంటే ఈ 2 days లో మిగతా గ్యాదర్ చేసి న్యూ ఇయర్ లోపల మీరన్న ఏఎంబి 7 వరకు క్రాస్ అవ్వడం ఐడియా ఉంది. ఫస్ట్ నుంచి సార్ జాయిన్ అవడంతో ఏఎంబి 7 టార్గెట్ పెట్టుకోండి సార్. రిక్వెస్ట్ నేను అందరికీ చెప్తున్నాను. డెఫినెట్ సార్, మాక్సిమం న్యూ ఇయర్ కల్లా ట్రై చేస్తాను. ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది ఇది.
సార్ ఖచ్చితంగా ఇలాంటి నేను ప్లాట్ఫామ్ మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఇలాంటి ప్లాట్ఫామ్ మళ్ళీ రాదండి. నేను మరీ సార్ మీరు చెప్తున్నాను సార్. అన్నారు ఒక మాట, రిస్క్ అన్నారు, రిస్క్ లేనిది ఏమి చేయలేము సార్. భయం ఏమి పడుతూ ఉంటే చేయలేం ఏం సార్. చేయలేము, ఇప్పుడు ఏం నిన్న చేయలేము నాకు కొంతమంది ఫోటోలు పెడుతున్నారు సార్, స్క్రీన్ షాట్లు సార్. పెడుతున్నారండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ని మీరు ఫోటో తీసి చూపించి దానికి చెప్పారు అనుకోండి, దాని గురించి చెప్పమన్నారు అనుకోండి, ఇక్కడ అవును సార్, పిట్టగోడ లేదు, ఇక్కడేమో టైల్స్ లేవు, ఇక్కడేమో ప్లాస్టింగ్ లేదు, అది దానికి ఏం కనిపిస్తుంది అదే చెప్తుందండి. అవును సార్, సో అవును సార్, అవును సార్, సపోజ్ రిస్క్ అనుకుందాం సార్. ఓకే, చాలా సార్. ఇప్పుడు కంపెనీ ఇంత చక్కగా రెవెన్యూ షేరింగ్ ఇస్తుందండి. అవును సార్, $20,000 పైన సంపాదించాం సార్ ఇందులోని. అవును అవన్నీ సార్, కూడా అవును మేము సార్. విత్డ్రా పెట్టుకున్నాం సార్. మాకు క్యాష్ వచ్చింది. నేను మనస్ఫూర్తిగా నేను అసలు ఓపెన్ చేసి చెప్పకూడదని మా వ్యాలెట్లు చూపించట్లేదు, కానీ మా అవును వ్యాలెట్లు సార్. షో చేస్తుంటేనే సీనియర్స్ నుంచి నాకు కోపాలు, మాకు ఇది వస్తుంది, మాకు అవును ఇన్స్ట్రక్షన్స్ సార్, అవును వస్తున్నాయి. సార్, అవును తెలుసా సార్, సార్, అవును నేను సార్, నేను అలా ఓపెన్ చేస్తున్నాను, నా మీద కోపం అవుతున్నారు మా సీనియర్స్ అవును అప్పుడే ఆల్రెడీ. అవును నేను సార్. అదే ఓపెన్ నేను చేసి వేరే వేరే చూపించకూడదు, అయినా నేను ఎందుకు చూపిస్తానంటే నాకు దాపరికం ఉండదండి. నేను అదే ఓపెన్ గా, సార్, అంటే అందరూ మోటివేట్ అవ్వాలి, అందరూ సంపాదించాలి, నా తాపత్రయం. అదే వేరే వేరే కంపెనీస్ కూడా చేశాను సార్. మంచి టీమ్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను వన్ బై వన్. ఎట్ ప్రెసెంట్ అయితే AMB5 వరకు ఉంది నా దగ్గర ఛానల్. నేను ఈ 2-3 డేస్ లో 7 వరకు ట్రై చేసి ప్లాన్ చేస్తాను సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. రాజా రమేష్ గారు, కోర్ని, ఎస్ సార్, మీ థ్యాంక్ యూ సార్. సూపర్ అప్లైనర్ తో ఒకసారి నాతో మాట్లాడించాను సార్ ఫోన్ లోని, ప్లీజ్. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను సార్, మీకు నేను చేయమని చెప్తాను ఆయనకి. సో అదే మా కింద ఇంకెవరైనా నాగలక్ష్మి మాట్లాడచ్చండి? నాగలక్ష్మి నాగలక్ష్మి మేడం అని ఒక ఆమె ఉన్నారు మేడం. సార్ ఇక్కడ మేడం మహిళా అధ్యక్షురాలు ఆవిడ. ఒక 1 minute ఆమెతో కూడా నేను మాట్లాడిస్తాను మీకు. ఆవిడ కూడా జూమ్ లోనే ఉన్నారు ఆవిడ. సార్ ఓకే, ఇఫ్ డోంట్ ఇవ్వమంటారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. మేడం సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ నిజంగా ప్లాన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. నిజంగా తక్కువ టైంలో ఎవరైనా కుబేరులు అవ్వాలి అనుకుంటే మాత్రం అది ఈ ప్లాట్ఫామే సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలా నెట్వర్క్స్ చేసి వచ్చాం, కానీ ఇంత తక్కువ టైంలో అయితే మాత్రం ఇంత మనీని తీసుకుంటే అదృష్టం అయితే రాలేదు సార్ నిజంగానే. అందుకే మీరు అన్నారు కదా రిస్క్ అయినా పర్లేదని, నిజంగా రిస్క్ చేయాలని డిసైడ్ అయిపోయాం సార్ మేమైతే. నేను రిస్క్ ఎందుకంటే అనే రిస్క్ చెప్తాను లేని, మేడం. నేను ప్రతి సెషన్ లో రిస్క్ అనే చెప్తాను నేను. అవును ఓకే, సార్, 14,000 రిస్క్ చేయకపోతే ఇంకెందుకండి? అవును సార్. ఎందుకంటే లైఫ్ లో ఏదైనా సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిస్క్ అనేది ఒక అడుగు ముందుకు వెయ్యాలి కన్ఫర్మ్ గా. సేఫ్ జోన్ ఇద్దరు లో ఉంటే చేయలేరు, అలా కాదు మేడం, ఇద్దరు చేయలేరు అంటారు చాలా మంది. నేను ఇద్దరు రిఫర్ చేయనండి. నేను మొత్తం 2, 4, 8, 16, 32 చేసుకుంటాను. నేను అన్నాను, చేసుకుని ఏం చేసుకుంటారని అడిగాను నేను ఒకసారి ఒక ఆయన. ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్, నేను ఒప్పుకోనండి. నా డౌన్ లైన్ లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే నేను ఒప్పుకోనండి. అది కూడా 1+2 ఏమంటాను, అది కూడా వర్క్ చేసే కెపాసిటీ ఉంటేనే 1+2 ట్రై పడేయండి, లేదంటే సింగిల్ ఐడి చాలంటాను. ఇఫ్ యు ఆర్ ఓకే సార్. లేజీ, మీరు లేజీ అనుకోండి, సింగిల్ అయ్యండి. అదే అంటాను, నేను ఓపెన్ గా చెప్తానండి. అవును సార్. వేరే లీడర్స్ ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి ఐడియాలు అయిపోతాయి కదండి, చెప్తాను. తప్పు సార్, తప్పు మేడం, ఉండిపోద్దండి, డబ్బు ఉండిపోద్ది. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. లేదు థ్యాంక్ యూ సార్, సో లేదు మచ్. సార్, చేస్తాం కన్ఫర్మ్ గా. మాత్రం మేము ఈ January 31st లోపల మాత్రం 7 కన్ఫర్మ్ కంప్లీట్ చేస్తాం సార్. అంతే, అలా పెట్టుకోండి టార్గెట్స్, అలాగే పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, పెద్ద టార్గెట్స్ పెట్టుకోండి. లేదు సార్. మనం మేడం, ఇంకొక విషయం అండి, మంచి పాయింట్, బాగా సార్ అనుకోకుండా స్ట్రైక్ అయింది నాకు. సార్ మల్టీ చెప్పండి. లెవెల్ మార్కెటింగ్ లో ఉన్నంత ఇన్కమ్ ఎందులోనే లేదండి. ఇందులోకి లేదు సార్, వచ్చేటప్పుడు లేదు సార్. సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను సంపాదించడానికి వచ్చాను. నేను ఈ రోజు ₹1,00,000 సంపాదిస్తున్నాను, నేను 2 లక్షలు సంపాదిస్తే చాలు అని అనుకోకూడదండి. మేడం, 20 లక్షలు కాదు, 2 కోట్లు సంపాదించాలనుకోండి, రండి ఇక్కడికి. అవును సార్, ఇక్కడ అవును సార్. ఉందండి, ఆ పొటెన్షియల్ ఇక్కడ ఉంది. 2 కోట్లు. సార్ నాకు నీలిమ మేడం గారు బాగా నచ్చుతారండి. నీలిమ మేడం గారు సార్ ఉంటే కనుక స్టార్టింగ్ ఎంకరేజ్ అలాగే చేయండి. అనుకుంటాం సార్. రోజుకి మనకి నెలకు ఒక 50,000 వచ్చినా చాలు అని స్టార్టింగ్ అనుకుంటాం. సో వద్దండి, నేను ఒప్పుకోను మనీ మేడం, రావడం నా టీంలో ఎవరిని కాదు సార్, ఒప్పుకోను నేను. కాదు ఒక నిమిషం. మనీ రావడం స్టార్ట్ అయింది అనుకోండి, ఎంత వచ్చినా కావాలనిపిస్తుంది. అప్పుడు అంతే స్టార్టింగ్ ఒక అంతే 50,000 చాలు అనిపిస్తుంది, కానీ తర్వాత నుంచి మాత్రం ఎంత వచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. అంతే. ఆ గ్రీడీనెస్ కూడా ఉండాలండి. ఎస్పెషల్లీ అవును గ్రీడీనెస్ సార్. లేకపోయినా అవ్వదండి. చాలా మంది అంటారు గ్రీడీనెస్ ఉంటే మంచిది కాదు, మీకు ఆతృత ఉండకూడదు అని అంటారు, కానీ ఎస్పెషల్లీ ఈ నెట్వర్క్ లో అలా ఉండే వాళ్ళే ప్యాషనెట్ గా ఉంటారండి. మా నీలిమ అవును మేడం సార్. గారు ఏమంటారంటే, మన మేడం చాలాసార్లు విన్నా, ఉంటే కనుక హ్యాండ్ రేస్ చేయండి మేడం. నీలిమ మేడం, నాకు షాపింగ్ చాలదండి, నేను 10 లక్షలు కావాలి నాకు అంటారు. అలా ఉండదండి యాటిట్యూడ్. నాకు చాలా అయితే హ్యాపీ, మేడం నచ్చుతారు నాకు చూడవుతాను మేడం. లేదు సార్. లేరా మేడం, నీలిమ మేడం లేరా ఏంటి, ఈరోజు రాలేదా సార్? ఆ మేడం లాగే నాకు డ్రీమ్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సరే అండి, ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అజ్మీరా రవినాయక్ గారు, ఆయనకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఎవరైనా హోస్ట్ చేస్తున్నారు ఎవరైనా, లేదా నన్ను చేయమంటారా? హోస్ట్ ఎవరైనా చేస్తున్నారా అండి? యా మాట్లాడండి సార్. రవినాయక్ సార్ గారు.
సార్ ప్లాన్ బాగుంది. నేను మొన్ననే జాయిన్ అయినా సార్. ఇప్పటికే ఒక 10 మెంబర్స్ చేశాను ఆల్రెడీ. అప్లైనర్ ఎవరు సార్? ప్లానర్ వినీత్ అని సార్, మనకు ఆర్మూరు. ఓకే వినీత్. ఓకే సార్ ఏం లేదు, చిన్న ఒక డౌట్ ఏంటంటే కనుక్కోండి. చెప్పండి. సార్ సార్ గూగుల్ అథెంటికేటర్ ఒకటి పెట్టాను సార్. అది యాక్చువల్గా ఓకే 2FA పెడితే అది యాక్చువల్గా మా డౌన్ లైన్ లో ఒక క్యాండిడేట్ది తను. అయితే నేను అది ఐడి ఓపెన్ చేసి మా మిస్సెస్ ఐడి అనుకుని దానికి పెట్టేశాను. యాక్చువల్గా పెట్టేస్తే దేన్ని ఏం చేసినా మళ్ళీ దాన్ని మా మిస్సెస్ది కాదు కదా అనుకుని మళ్ళీ మెయిల్లోకి వెళ్ళి ఆ గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది కదా 2FA, దానిలోంచి డిలీట్ చేసేసిన. అయ్యో, కోడ్ రాసుకున్నారా సార్? కోడ్ రాసుకోలేదు సార్, అది మిస్టేక్ అయింది అట్లా అన్నట్టు. సార్ ఎప్పుడు కూడా నేను ఒక రిక్వెస్ట్ అండి అందరికీ, సెషన్ త్రూ యాక్చువల్గా స్క్రీన్ షాట్ తీసుకోవాలి, లేదంటే కాపీ చేసుకోవాలి యాక్చువల్గా, కానీ చేసుకోలేదు. కంపల్సరీ అండి, అది కాపీ చేసుకొని ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా, సార్ దయచేసి మరీ చెప్తున్నానండి అందరికీ, గూగుల్ అథెంటికేటర్ చేసినప్పుడు మనకు ఒక సీక్రెట్ కీ ఉంటదండి. ఆ సీక్రెట్ కీ దయచేసి రాసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడాను. లేకపోతే చాలా ఇబ్బంది అండి కంపెనీని. మళ్ళీ సార్ మీరు సపోర్ట్ పెట్టండి కంపెనీకి. సార్ ప్లీజ్ రీసెట్ మై 2FA బికాస్ ఐ లాస్ట్ మై ఫోన్ పెట్టండి సార్. అది అంటే సపోర్ట్ సైట్ నుంచి సైట్ ఓపెన్ అయితే లేదు సార్. అది ఎలా అవుతుంది సార్? మరి మీరు సార్ రిజిస్టర్డ్ మెయిల్ నుంచి పెట్టండి. రిజిస్టర్డ్ మెయిల్ పెట్టమంటారా? పెట్టండి సార్, పెట్టండి. support@desalpus.world support@desalpus.world. సార్ నెక్స్ట్ అందరికి కూడా స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము అని. థ్యాంక్ యూ సార్. ఎవరు పెట్టారు? నేను పెట్టిందేనా? రామయాములు గారు. ఇవ్వండి, మీకు చాట్ బాక్స్ లో కనిపిస్తుందా సార్ మీకు ఎవరికైనా లింక్? మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇవ్వండి సార్, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియో ఒకసారి కాపీ చేసుకోండి సార్. నా ఛానల్ పేరు స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. మీకు అందరికి ఉపయోగపడుతుంది సార్. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇదొక ఇబ్బంది, నేనేదో నా ఛానల్ కోసం అంటున్నాను కాదు, అవసరం లేదు సార్. మనకి నిజంగా అసలు యూట్యూబ్ నేను పట్టే అంత ఇదవను, అది కూడా చెప్తున్నాను మీకు, ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు అందరికి సబ్జెక్ట్ ఇందులో కంటెంట్ అంతా కూడా, నా వీడియోస్ అన్ని కూడా ఇందులోనే ఇక మీద నుంచి ఇంకా ఎక్కువ పెంచుతానండి. ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ చక్కగా వినండి. ఇందులో కంటెంట్ కరెక్ట్ గా వింటే చాలు సార్, మీకు పర్ఫెక్ట్ గా మీకు బిజినెస్ అర్థమైపోతుంది. నేర్చుకోండి. సో మీరు మాత్రం సార్ మీ రిజిస్టర్డ్ మెయిల్ నుంచి అర్జెంట్ గా మీరు సపోర్ట్ పెట్టాలండి. పెట్టుకుంటే అప్పుడు మీకు అవకాశం వస్తుందండి. ఓకేనా సార్? డోంట్ వరీ. నెక్స్ట్ ఎంపల్లి కృష్ణ MSM గారు. సార్ ఏమైందండి? శ్రీను చౌదరి గారు మీరు మాట్లాడొచ్చండి. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సార్ నేను కూడా యాక్చువల్గా ట్రైబైడ్ వేసుకున్నాను సార్. సో నా కింద డౌన్ లైన్స్ కూడా ఒక 20 మెంబర్స్ వరకు నేను రిజిస్టర్ చేసి పెట్టాను. ఇంకా చాలా మందిని కూడా కలుస్తున్నాను సార్. చాలా మంది దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి అయితే కొంచెం నెగిటివ్ కూడా ఫేస్ చేస్తున్నాను. ఇది 6 months చెప్తున్నారు ఫ్రీ లాంచింగ్ కి. ఈ 6 months లోపు వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకొని వాళ్ళు ఎస్కేప్ అయితే ప్రాబ్లం ఏంటి, మీరు కడతారని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్లు వేయడం జరిగింది సార్. ఓకే. సో ఎన్నో నెట్వర్క్లు మనం ఇప్పటికీ నేను 4-5 నెట్వర్క్లు చేశాను సార్ ఆల్రెడీ. సో దీని మించి నెట్వర్క్ అయితే నాకు అనిపించలేదు సార్ అవన్నీ కూడా. సో ప్లాన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కంపెనీ కూడా మంచి విజన్ తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 100% మనందరం కూడా బిలియనర్స్ అయిపోతాం సార్. సార్ మీకు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మిమ్మల్ని డబ్బులు పెట్టమని అడుగుతున్నారో వాళ్ళకి ఒకటే చెప్పండి. ఓకే మీరు డబ్బులు పెట్టండి, మీ డబ్బులు నేను గ్యారంటీ ఇస్తా. ఓకేనా? ఎలా గ్యారంటీ అంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసుకుందాం. ఓకే, మళ్ళీ మామూలు కాదండి. నేను గ్యారంటీ ఇస్తున్నా అంటే అర్థం ఏంటంటే మనం పే చేస్తున్నాం కదా దానికి. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో పేఅవుట్స్ లో సగం మీది సగం నాది. ఎంతకాలమైనా లేదండి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీదే సార్. నేనైతే ఓపెన్ గా అదే చెప్తానండి. నేను ఓపెన్ చెప్తాను, రాయిస్తాను కూడా. నేను అవసరం అయితే నేను 100 రూపీస్ స్టాంప్ పేపర్ నేనే తెస్తానండి. మీరు మీ తరాలు కూడా రాయాలి అందులోని. మీరు మీ తరాలు, ఎందుకంటే ఇది సమ్ జనరేషన్స్ వచ్చే బిజినెస్ అండి. మీరు మీ తరాలు కూడా ఇవ్వాలి నాకు. మీరు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో 6 నెలలు కాదు 1 year రాస్తారు, మీ ఇష్టం రాస్తారా. 1 year వడ్డీతో సహా ఇస్తాను నేను, వడ్డీతో సహా. ఎందుకంటే మరి వడ్డీ కూడా నష్టపోకూడదండి. మీరు 2 రూపాయలు ఇంట్రెస్ట్ రాసుకుంటారా, 5 రూపాయలు ఇంట్రెస్ట్ రాసుకుంటారా, మీ ఓపిక రాసుకోండి. ఓకే, కానీ వచ్చిన ఇన్కమ్ లో 50% నాదే అధికారం నాకు ఉంది అందులోని.
సో గూగుల్ అథెంటికేటర్ మనకి ఇవ్వాలి, ఆయన యొక్క మెయిల్ మనకి ఇవ్వాలి. చెప్పండి, అందులో ఎంటర్ చేస్తామట గూగుల్ అథెంటికేటర్. ఆ కీ ఉంది కదండి, ఆ కీ దయచేసి ఎవరికి ఇవ్వకండి సార్, అది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ కాపీ చేసి సేవ్ అలా రాసుకునేటప్పుడు రాయాలన్నమాట 100 రూపీస్ స్టాంప్ పేపర్ లో. ఆ కీ మాకు ఇవ్వాలి, మెయిల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మెయిల్ మా దగ్గర ఉంటది, మీ దగ్గర ఉంటది. ఓకేనా? అలాగే ఆ ఇన్కమ్ కూడా విత్డ్రా చేసేటప్పుడు ఆ రెండు కలిపి ఒక జాయింట్ అకౌంట్ లో వేస్తామండి. ఆ డబ్బులు ఇద్దరం పంచుకుంటాం. అంటే ఇంత పకడ్బందీగా చెప్పారు అనుకోండి, దెబ్బకి వద్దు సార్, అవసరం లేదు సార్ అంటారండి. అంటే నేను ఎందుకు ఆ వెర్షన్ లో కూడా చెప్తున్నానంటే, ద వే ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ టు షో, ద వే ఆఫ్ కాన్ఫిడెన్స్ నేను అనేది. వస్తే మాత్రం మొత్తం కావాలి, రాకుంటే మాత్రం నువ్వే. అదెలాగవుతుంది? సరే రాలేదు, మీకు ఎంత పర్సెంటేజ్ కావాలి? ఇప్పుడు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంది, మరి ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా అయింది అనుకోండి, మరి ఆ రిస్క్ భరిస్తున్నాం కాబట్టి 2 రూపాయలు ఇంట్రెస్ట్ రాస్తాం. లేదు 3 రూపాయలు ఇంట్రెస్ట్, ఆశపడు 3 రూపాయలు ఇంట్రెస్ట్ రాస్తాను. 3 రూపాయలు ఇంట్రెస్ట్ నేను రాస్తున్నాను. 1 ఇయర్ కాదు, ఎన్ని సంవత్సరాలు మీకు కావాలి? మీకు మీ యొక్క నమ్మకానికి ఎంత 1 ఇయర్ కావాలా, 6 నెలలు కావాలా, ఎంత కావాలని అడుగుతాం టైం. ఆ 1 ఇయర్ టైం మినిమం ఇవ్వాలి. 1 ఇయర్ టైం రాసుకోండి, స్పాన్ రాసుకోండి. 1 ఇయర్ లో నేను మీ డబ్బు మీకు ఇస్తాను. మీరు పెట్టిన 15,000కి విత్ ఇంట్రెస్ట్ తో సహా ఇస్తాను. కానీ వచ్చిన డబ్బులో సగం సగం లైఫ్ లాంగ్. మరి లైఫ్ లాంగ్ కదా కదా ఇది, మరి అంతే కదా. అవును, నేను రేపు పొద్దున ఎఫర్ట్ పెట్టాను, అది కూడా రాస్తా ఉంటే మెన్షన్ చేస్తాం. నేను ఎఫర్ట్ పెట్టాను, బోల్డ్ అంతా నేను ఇందులో టీం చేసుకున్నాను అంటే కుదరదండి. అంతే కదా. ఆ ఐడి మీద వచ్చే డబ్బు అంతా సగం మీది, సగం నాది. నేనైతే అలాగే, నాకు అసలు అలా ఎవరైనా ఒప్పుకుంటే నేను వెంటనే ఓకే అంటానండి. నేను ఉన్నారు సార్, ఇది ఒక టెక్నిక్ అనుకుంటారు. కొంతమందే ఉన్నారు, కొంతమంది వాళ్ళు కూడా సార్ తప్పులేదు సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అతి తెలివితేటలండి. రిస్క్ చేయడానికి రెడీ అవ్వలేనప్పుడు మరి రివార్డ్ ఇవ్వడానికి కూడా రెడీ అవ్వాలి కదా సార్. రిస్క్ మీదే రివార్డ్ మీదే, రిస్క్ మీదే రివార్డ్ మీదే, ఎవరిదైనా. నేను ఓపెన్ గా సెషన్ లో చాలా సార్లు నేను ఓపెన్ గా చెప్పానండి సార్, చాలా ఓపెన్ గా ఉంటాయి సార్ మీ సెషన్స్ అన్నారు చాలా మంది నాకు కాల్ చేసి. ఓపెన్ గా అండి నేను, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మీకు రిఫర్ చేశారో వాళ్ళు కూడా నేను ఇది చెప్పను. థ్యాంక్ యూ అండి. నవీన్ గారు, యూఆర్ వెల్కమ్ సార్. నవీన్ నంద్యాల గారు, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. యా, మనము డెసాల్పస్ లో ఉన్నటువంటి లీడర్లందరికీ హృదయపూర్వక వందనాలు సార్. ఈ రోజు మనకు డెసాల్పస్ బిజినెస్ గురించి సారు చాలా ఎక్సలెంట్ గా క్లాస్ చెప్పారు సార్. చాలా ప్రతి ఒక్కరికి అర్థమైంది సార్. ఇలా క్లాస్ చెప్పడం వల్ల దాంట్లో ఏమేమి ఉంటాయి విషయాలు, మనం ఎలా దీంట్లో ముందుకెళ్తామనేది అన్ని విధాలుగా సారు మనకు ఇంత మంచి సోమశేఖర్ సార్ ఉదయమే ముక్కంటి ఏకాదశి శుభాకాంక్షలు సార్ అందరికి. మరి ఒక్కసారి మర్చిపోయాను, ఈ రోజు వడ్డీ కాసుల వెంకటరమణ స్వామి ఎలా ఉంటాడో ఈ రోజు సోమశేఖర్ సార్ మన ముందర ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఏ విధంగా కోట్లు వస్తాయి అనేది కూడా నిజంగా సార్ చూపించాడు. ఖచ్చితంగా నేనైతే సార్ నేను ఈ రోజు చెప్తున్నాను సార్ ఓపెన్ గా, నిన్న మాత్రం బాధపడినాను. 5 లెవెల్ వరకు ఉంచి 6-7 క్లోజ్ చేసింటే బాగుండు అనుకున్నాను. కానీ సోమశేఖర్ సార్ ఆ రోజు చెప్పాడు 6-7 కూడా ఓపెన్ చేసి పెట్టండి అన్నాడు అప్గ్రేడ్ లను. ఈ రోజు నేను 4 ఐడీల వరకు అప్గ్రేడ్ చేశాను సార్. ఇప్పుడు 6వ లెవెల్ వరకు చూపిస్తుంది సార్ నాది అప్గ్రేడ్. చాలా మంచి అవకాశం సార్. ఎక్సలెంట్ సార్. నేను ఖచ్చితంగా సోమశేఖర్ సార్ స్థానంలో 2వ వానిగా నేను నిలబడతాను అనుకుంటున్నాను సార్ ఈ మన టీంలో. యూఆర్ వెల్కమ్ సార్. యూఆర్ వెల్కమ్ సార్. ఇందులో ఇంకో బ్యూటీ చెప్పనా సార్ అందరికి, నేను సెషన్ త్రూ చెప్తున్నాను సార్. మన వెనక జాయిన్ అయిన వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చండి ఇఫ్ యూ డూ వర్క్. ఇప్పుడు మనం మునీశ్వర్ గౌడ్ గారు కింద జాయిన్ అయ్యారు, సపోజ్ మన నంద్యాల మన నవీన్ గారు, ఓకేనా? నవీన్ గారు తలుచుకుంటే సార్ అతన్ని మించి సంపాదించండి, నన్ను మించి కూడా సంపాదించండి. లేదు సార్. ఎవరి వరకు సంపాదిస్తే వాళ్ళదే సార్ ఇన్కమ్. ఇక్కడ చెప్తాను కదా, ఈ సిస్టమ్ అలాంటిది. అలా పెట్టుకోవాలి సార్, మనం గోల్ అలా పెట్టుకోవాలా. నేను ఎప్పుడు కూడా నేను ఏమంటాను తెలుసా, మన గోల్ ఎప్పుడు కూడా పెద్దదే ఉండాలి సార్. అర్థమైందా మీకు? ఇంకో విషయం సార్, నా డౌన్ లైన్ లో వాళ్ళు మంచి పేవులు తీసారంటే నేను ఎక్కువ పొంగిపోతాను సార్. అప్పుడు నేను విజయం సాధించినట్టు అనుకుంటానండి. నేను పేవుట్ తీసిన కంట నా డౌన్ లైన్ వాళ్ళు పేవుట్ తీసారంటే గొప్ప ఆనందం, నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా సార్. బానోత్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ బానోత్ శ్రీనివాస్ గారు, యూఆర్ వెల్కమ్ అండి. మీ కోస్ట్ ఇచ్చానండి ఆల్రెడీ. బానోత్ శ్రీనివాస్ గారు సార్ మాట్లాడొచ్చు మీరు. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. మునీశ్వర్ గౌడ్ గారు, వెల్కమ్ సార్. మీకు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ డెసాల్స్ ఫ్యామిలీ. యా, వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్. ఒకటి సార్, ఇప్పుడు మన డెసాల్స్ లో అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ సార్. మీ యొక్క సేవలు చాలా అద్భుతమైనవి. ఎందుకంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు నెలల తరబడి కూడా ఒకే కాన్సెప్ట్ ను ఇలా చెప్పుకుంటూ సర్వీస్ ఇస్తున్నారు. అది గొప్ప విషయం సార్.
ఓపికతో. ఇంకోటంటే థ్యాంక్ యూ సార్ సార్. జూమ్ అది ఒకటి సార్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లీడర్ అనేవాడు మీలాగా ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే మేము పోవడం కాదు కానీ సేమ్ కాన్సెప్ట్ను ఒక రోజు 2 రోజులు 3 రోజులు చెప్తే 4 రోజు బోర్ కొడుతుంది చెప్పేతోళ్ళకు. కానీ మీరు మాత్రము ప్రతిరోజు 3 నెలలు గడిచినా 4 నెలలు గడిచినా రెట్టింపు ఉత్సాహంతో సబ్జెక్ట్ చెప్పడం చాలా ఆనందదాయకం సార్ అది. థ్యాంక్ కాబట్టి యూ మా టీంలో సభ్యులందరూ గమనించారు సార్. ఇంకొకటి క్రోన్ జాబ్ సార్ కంప్లీట్ అయినట్టేనా సార్, ఇంకా రన్నింగ్ అవుతుందా? ఇంకా సార్ 5వ తారీఖు 6వ తారీఖు వరకు కూడా రన్ అవుతుందండి. నేను చెప్పిన అప్డేట్స్ అదే సార్, మీరు లేట్ గా వచ్చినట్టున్నారు. అవును సార్ సార్, ఏం లేట్ వచ్చాను. చెప్పారంటే అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు చేస్తున్నాను మళ్ళీని. ఇక్కడ ఆ, క్రాన్ జాబ్ రన్నింగ్ నవంబర్ మంత్ తాలూకా ఏఎంబీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది. నెక్స్ట్ డిసెంబర్ కూడా రిలీజ్ చేసేస్తారు. ఆ ఆ, గ్లిచ్ ఏదైతే ఉందో అది ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ రైట్ అవ్వలేదండి. తెల్లవారు నేను ఒక తెలుగు మ్యాటర్ పెట్టాను టెక్స్ట్, చూడండి అవును సార్. అందులో పెట్టాను సార్. ఆ మ్యాటర్ లో కూడా ఏంటంటే ఈ రెవెన్యూ షేరింగ్ అనేది కింద నుంచి పైకి రిఫ్లెక్ట్ అయ్యే క్రమంలో పర్ఫెక్ట్ గా జరగల. ఓకే ఓకే దాంట్లో సార్. సమ్ గ్లిచెస్ అవడం వల్ల అందరికి పర్ఫెక్ట్ గా ఇన్కమ్ షేర్ అవ్వలేదు. అది కూడా మేము గ్లిచ్ ని మాన్యువల్ గా సెట్ చేస్తున్నాం. మాన్యువల్ గా సెట్ చేసుకుని మేము వెళ్తున్నాం. ఓకే. అది అవడంతోనే అందరికి పేమెంట్స్ వస్తాయి అని చెప్పారండి. ఓకే చేసుకోవాలంట. ఏవో సార్ వేరే ఉన్నా సార్. ఇంకో విషయం సార్, సైకిల్ సార్, ఈ సైకిల్ మనకు ర్యాంక్ సైకిల్ 1వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు సార్. మ్యూట్ చేయండి అందరికి మ్యూట్ చేయండి సార్. కోస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది వర్క్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి. హరీష్ గారు సార్, మైక్ ఆన్ లో ఉందండి. యా చెప్పండి సార్. సార్ ఇక్కడ సైకిల్ అనేది మనకు ఈ 1వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు సార్. ఇప్పుడు రేపు 6వ తేదీ వరకు 6వ తారీఖు వరకు, ఆ తర్వాత మళ్ళీ రీసైకిల్ అయితే ర్యాంక్స్ అన్ని కూడా. సార్ ఇప్పుడు మీకు 6వ తారీఖు వరకు కూడా మీకు డిసెంబర్ మంత్ అంతా కూడా ఇచ్చేస్తున్నాడు అండి. అక్కడ బిల్లింగ్ సైకిల్ అని వస్తుంది చూడండి సార్. సబ్స్క్రిప్షన్ లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. మీకు ఓకే నెక్స్ట్ సైకిల్ ఎవరికి వాళ్ళు సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళి చూసుకోవచ్చండి. షాప్ లోకి వెళ్తే షాప్ దగ్గర కింద సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది. అక్కడ చూడండి నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ అని కనిపిస్తుందండి. అదే అవును మనకి సార్. ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ 10వ తారీఖు ప్రతి నెల 10వ తారీఖు మనకి ఆ, ఇది మ్యాచింగ్ బోనస్ ఆర్వి కమిషన్స్ రిలీజ్ అవుతాయండి ఇక్కడ నుంచి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆటోమేషన్ లోకి వెళ్ళబోతుందండి కంపెనీ. ఆటోమేషన్ లో తీసుకెళ్ళడానికి కంపెనీ ప్రయత్నం చేస్తుంది. విత్ ఇన్ సూన్ అది కూడా వెళ్ళిపోద్దండి. అదే సార్. ఓకే. ఓకేనా. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బానో శ్రీనివాస్ గారు మీరు మాట్లాడొచ్చండి, లేదంటే సెషన్ క్లోజ్ చేస్తాను నేను. బానోత్ శ్రీనివాస్ గారు హ్యాండ్ రేస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతే ఎలా సార్? శంకర్ గారు మాట్లాడొచ్చండి మీరు. శంకర్ సిహెచ్. యా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడచ్చు సార్ మీరు. వెయిట్ ఓకే. శంకర్ గారు ఎత్తారు, ఆన్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను నవంబర్ 1 జాయిన్ అయినా. సార్ మీ అప్లైనర్ ఎవరో చెప్పాలండి. అప్లైనరు పప్పుల మహేందర్ సార్, అప్పారావు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ కింద చెప్పుల స్టాండ్ లో ఉంది చూడు. సార్ కింద హలో ఆ చిన్న దానిలో చూడు ఫస్ట్. చెప్పండి సార్. సార్ నవంబర్ 1 జాయిన్ అయినా సార్. నా కింద 2 ఐడీలు యాక్టివ్ చేసిన సార్. ఆల్రెడీ Okay. క్రోన్ జాబ్స్ ఓపెన్ అయినా సార్. $201 వచ్చినాయి సార్ నాకు. Okay. AMB2కి అరాస్ సార్. చాలా ధన్యవాదాలు సార్ మీకు. మీ వెరీ గుడ్ సార్. ప్రోత్సాహంతో సార్ రిజిస్టర్ ఒక 15 మందిని రిజిస్టర్ చేసిన సార్. వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నారు. కొంచెం డబ్బుల ప్రాబ్లంతో ఆగిపోతుంది. వెరీ గుడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సార్ వైఏరావు గారు అండి, ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే పర్సన్ సార్. నిజంగా మిమ్మల్ని సెషన్ లో ఇతని కోసం చెప్పాలి. హీస్ ఫ్రమ్ APS RTC అండి. మన అప్పారావు గారు సార్ మీరు మాట్లాడొచ్చండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నేను. శంకర్ గారు నమస్తే. all the best అండి. నమస్తే. సార్ నమస్తే. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, డెసాల్పస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ ఈరోజు జూమ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఏదైనా సార్. అవకాశం ఉంటే కొంచెం ఇది యూట్యూబ్ లో కొంచెం అదే చేస్తాను రికార్డ్ సార్. చేస్తుంటే పంపించండి సార్. పంపిస్తాను. చాలా మంది ఈ రోజు కొంతమంది మిస్ అవ్వ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుందాం. చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సార్ చిన్న ఒక 2 డౌట్లు దయచేసి కొంచెం. అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకప్పుడు చిన్నపిల్లలకి వయసు ఆలక వాళ్ళ పేరున రిజిస్టర్ చేసుకుని తర్వాత మళ్ళా పెద్దవాళ్ళ పేరున మార్చుకునే ఆప్షన్ అప్పుడు ఉండేది. అలాగా 18 సంవత్సరాలు దాటలేదని వాళ్ళ పేరుని పెట్టుకున్నాం. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. కానీ వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాక మార్చుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా ఉండదా?
ఇది ఒకటి సార్. సార్ రెండోది, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు నా కింద. నేను స్టార్టింగ్ లో చేసిన బిజినెస్ మొత్తం వాళ్ళ కింద ఒక 80 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు యాక్టివ్ చేసుకున్నారు, కానీ 2 రిఫరల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 2 కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే ఓకే. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కొంతమంది వినరు కదా, క్రమేపీ వాళ్ళ సబ్జెక్ట్ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటాం అంటున్నారు. అయితే ఈ టీము అంటే వన్ సైడ్ వెళ్ళిపోయింది, అది ఆటోమేటిక్ గా అటు ఇటు అంటే లెఫ్ట్ రైట్ కవర్ అవుతుందా అని అడుగుతున్నారు. సార్ ఇది ఇక్కడ ఒకటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఇప్పుడు సార్. స్పిల్ ఓవర్ అనే దానికి బోనస్ రూపంలో వచ్చిందండి. 100% స్పిల్ ఓవర్ బోనస్ అంటాను సార్, కష్టం లేకుండా వచ్చిందండి. అది స్పిల్ ఓవర్ ఎంత వచ్చినా కూడా అది ఎక్స్ట్రా అనుకోవాలా తప్ప, మినిమమ్ 2 మ్యాటర్స్ మాత్రం మనం ఫాలో అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుండాలండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి 80 ఒక్కరికి. మెంబర్స్ వచ్చారు సో సార్ ఈ కింద. క్రమంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏం చేయాలంటే యువతల సైడ్ వర్క్ చేసుకోవాలండి. యాక్చువల్ గా 2, 4, 8, 16, 32 వరకే సార్. ఆ తర్వాత మీకు ఒకవైపు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. ఈ 2, 4, 8, 16, 32 కూడా మీకు ఏమైనా మ్యాచింగ్ అవ్వాలని అలాంటిది కంపెనీ అవ్వలే. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం మనం. అర్థమైందా సార్? ఇక్కడ మ్యాచింగ్ అంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అలాంటివి ఏవి లేదండి ఈ కంపెనీలో. ఒకవైపు వెళ్ళిపోయినా కూడా ఆయనకి ఇన్కమ్ వస్తుంది. ఆయన బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇద్దరు వేసారో అతను AMB2 అవుతాడు కదా, ఆటోమేటిక్లీ అతని కింద ఆల్రెడీ AMB2 రెడీగా ఉన్నారండి. వాళ్ళ AMB2 నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఇన్కమ్ ఎప్పుడైతే 6 నుంచి AMB2 ఇన్కమ్ స్టార్ట్ అయిపోయిందో మళ్ళీ AMB3 అయిపోతారండి అతను. అంటే విత్ ఇన్ సూన్ అయిపోతాడు అనమాట ఆయన. ఎందుకంటే రెడీగా ఆయన కింద ట్రాఫిక్ పడిపోయింది కదా, ఇది అదృష్టం ఆయనకి. కాబట్టి ఇప్పుడు మెయిన్ 2 వేసుకున్న తర్వాత ఇంకొంచెం వర్క్ చేసుకోమనండి, ఆటోమేటిక్లీ యువతలకు కవర్ అవుతుంది. అంతే. ఓకే సార్. ఈ చిన్నపిల్లల వయసు సంబంధించి ఏమైనా మార్చుకునే అవకాశం ఉంటుందా చిన్నపిల్లల సార్? వయసు సంబంధించి సార్ కంపల్సరీ 18 ఇయర్స్ వరకు ఉండాలండి. మీరు కేవైసీ చేసేటప్పుడు కంపల్సరీ 18 ఇయర్స్ లోపు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా కొట్టంగానే మీకు అసలు ప్రొఫైల్ తీసుకోదండి. కాబట్టి 18 ఇయర్స్ తీసుకోదు. తక్కువ కొట్టి చూడండి, ఎవరికైనా తీసుకోదు. అవును కాబట్టి సార్. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అందాకలకి పేరు మారుస్తారు. ఎవరు పేరు మారుస్తారు? వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ పేరు మార్చండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ మదరు, ఆ అమ్మాయి అక్క, అమ్మాయి అన్నయ్య, సొంత వాళ్ళు ఉండాలి. ఎందుకంటే రేపొద్దున లీగాలిటీ క్రైసిస్ లో రేపొద్దున మళ్ళీ ఈ అమ్మాయి పేరు మీద మార్చాలి అంటే, ఒక అమ్మాయినే తీసుకున్నారు మీరు, ఓకే, పాపని, చిన్న పాప, మళ్ళీ మార్చాలంటే సేమ్ పర్సన్స్ అయితేనే లీగాలిటీ ఓకే అవుతుందండి. అప్పుడు మీకు మారుస్తుంది. రేపొద్దున ఫ్యూచర్ లో ఐడి తాలూకు వాల్యూ మారిపోయిన కొలితే మీకు స్ట్రిక్ట్ అయిపోద్దండి. ఇప్పుడులా మనం సపోర్ట్ పెడితే మార్చేస్తున్నాం కదా, అలా మార్చడానికి ఇంకా అవకాశం ఉంటుంది. అప్పుడు లీగాలిటీకి సంబంధించినవన్నీ కూడా మనం వాళ్ళకి పెట్టాల్సి ఉంటుందండి. దాన్ని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాబట్టి ఎవరికైనా మార్చాల్సి వస్తే ఎవరో పై వాళ్ళ పేరు మీద మార్చకండి, మీ సొంత వాళ్ళకే మార్చండి. అర్థమైందా సార్ సార్? ఇప్పుడు నేమ్ అనేది లాక్ అయిపోయింది కదా, నేమ్ అండ్ మెయిల్ మరి లాక్ సపోర్ట్ అయిపోయింది కదా. పెట్టాలి కదా సార్, సపోర్ట్ పెట్టే మార్చుకోవాలండి. అంటే అదే పేరు మీద కేవైసీ అనేది అంటే వాళ్ళ పేరునే ఇంకా ఉండాలా? అవ్వదండి, కేవైసీ అవ్వదు సార్. ఏజ్ మైనర్ అయితే అవ్వదు. అది ఇప్పుడు ఏజ్ 18 దాటింది, తర్వాత చేసుకునే ఆప్షన్ అయినా తర్వాత ఇస్తారా? 18 దాకా చేయొచ్చంటే అంతవరకు ఐడి ఎలా మరి కేవైసీ చేయకుండా ఎలా ఉంటారు మీరు? అప్పుడు కేవైసీ ఓపెన్ చేయలేదు కదా చేద్దాం. ఇంకా. వెయిట్ చేయండి. కేవైసీ ఆ. చేయడం ఆపుతారు. కంపెనీ ఒక పర్టికులర్ డెడ్ లైన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ. మీరు ఏం చేస్తారంటే ఆ డెడ్ లైన్ టైంలో సపోర్ట్ పెట్టి ఒకటి మార్చుకోండి. అంతే. అదే నేమును మెయిల్ లాక్ అయిపోయింది, కానీ కేవైసీ అయితే ఇంకా చేయలేదు. కాబట్టి ఒకవేళ ఆప్షన్ గానే ఉంటే తర్వాత మార్చుకోవచ్చు, లేదంటే వాళ్ళ పేరునే ఇంకా కంటిన్యూ చేసుకోవాలా, అదే నేమ్ తో వాళ్ళదే కేవైసీ చేయాలా, అంతే కదా సార్? అంతే. ఓకేనా? నెక్స్ట్ సార్ రామచంద్రారెడ్డి గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడొచ్చండి. మీరు కోస్ట్ అండి ఆల్రెడీ. రామచంద్రారెడ్డి గారు అందరూ మాట్లాడినాను సార్, మేమేం డైలీ మాట్లాడుతూ ఉంటే బేజారు చేస్తుంటారు. పర్లేదు చెప్పండి పర్లేదు సార్. మీ అదే ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు షేర్ చేయండి సార్. రామచంద్రారెడ్డి సార్ గారు వాళ్ళు కర్ణాటక మంచి లీడర్ అండి సార్. సార్ మా ఇంట్లో 4 మెంబర్స్ లోన మా మిస్సెస్ ని 2 నెలలు కాకనే 3 lakhs చేసినాడు మా కొడుకు నాగేష్ అని. మా కొడుకే. వెరీ గుడ్. నాది దగ్గర కూడా 3, మా కొడుకుది 3లో దగ్గరలో వస్తా ఉంది, కూతురుది 2లో ఉంది. AMB3కి అందరినీ సెలక్షన్ చేసినాడు సార్, అంత తెచ్చు తక్కువ. ఇంకొకటి ఆ నెగిటివ్ మాట్లాడతారు అని చూడండి సార్, వాళ్ళు ఎవడే అడిగిన వాళ్ళకి నాకు థాట్ వచ్చింది. ఏమంటే వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తెచ్చినవాడు బాగా పండ్లు ఉన్నవాడు తింటా ఉంటారు. పండ్లు ఊడిపోతే వాడు తింటా ఉంటే ఇడు చూడలేక బాధకి ఏం చెప్తాడంటే, అలాంటి తినాలంటే నీకు పండ్లు లేవు, అందుకోసం వాడేం చేస్తాడంటే నువ్వు తినే సరిలేదు అని చెప్పేసి
ఆరోగ్యం చెడుతుంది అని వానికి నెగిటివ్ గా చెప్తాడు సార్. తిరిగా వానికి ఏమైనా పండ్లు కట్టిచ్చేస్తే అందరికంటే చాలా వాడే తింటాడు అని ఇప్పుడు వయ్యారావు గారు చెప్పిన దీనికి అవుతుంది, వాళ్ళు అడిగిన దానికి అవుతుంది సార్. ఎలా అంటావా ఇప్పుడు వీళ్ళు వయ్యారావు గారు వాళ్ళకి వీళ్ళకి చేసి ఇన్కమ్ చూసే ముందుకే నెగిటివ్ పోయిడిచి ఇప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ నాకే రావాలా, ఏం చేయాలని వాళ్ళని పట్టింటారు సార్ వాళ్ళు. అందుకే ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ వేసి మీకు అడిగింది సార్. ఇది నెగిటివ్ థాట్ ఉండే వాళ్ళు రావాలా, వాళ్ళు రావాలి సార్. ఫ్యూచర్ లో మన రెఫరల్ కావాలని అడుక్కుంటారు సార్, అడుగుతారు. అంటే చూడండి, రేపు పొద్దున చెప్తున్నాను, ఫ్యూచర్ లో మన రెఫరల్స్ కావాలని ఈ ముందు ఎవరికైతే మనం ప్లాన్ చెప్పామో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు సార్. చాలా, అయ్యో ఆ రోజు నేను ఎందుకు వినలేకపోయాను, అరే ఆ రోజు నేను ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయాను అని బాధపడతారండి చాలా మంది. ఆ స్టేజ్ రాబోతుంది. ఓకేనా సార్? అంత వాల్యుబుల్ అండి ఇది. సార్ నిన్న ఆఫీస్ లో పోయి మా హెడ్ ఆఫీస్ లో పోయి మా ఏఈఓ మేడంకే చెప్పేసి వచ్చిన, ఇంకా 6 నెలలు చూడి వర్కర్లు రేనికుండా చేయలేదు ఉంటే అడుగు అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చినాను సార్ నేను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ భానోతు శ్రీనివాస్ గారు ఇందాక మళ్ళీ మైక్ ఆన్ చేసుకున్నారు, మాట్లాడొచ్చండి మీరు. భానోతు శ్రీనివాస్ గారు, భానోతు శ్రీనివాస్ గారు లేరా? సార్ ఇంకొక సన్న సజెషన్ సార్ చెప్దాం అనుకుంటున్నా సార్. ఇప్పుడు వెనక్కిపడిన టూ మెట్రిక్ వాళ్ళు వెనక్కిపడింటారు అనుకున్నాం, మనమే ఒక 5 జన్మ చేర్పించింటాం అనుకో. ఒకడు పూర్గా ఉంటే మనం 5 జన్మ కమిట్మెంట్ చేసుకొని ప్రతి ఒక్క ఊరికి పోయి 50 టీంలు, స్కూల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, అక్కడ పోయి ప్రజెంటేషన్ చేసి 5 మెంబర్ నాడు కలెక్ట్ అయ్యానుకో, తలాకు ఒకరిని వేసుకొని ఎవరు పూర్గా ఉంటే ఇప్పుడు గొర్రెలు మేపే పిల్లోడు ఏం చేస్తా అంటే గొర్రెపోతా ఉంటే చిన్న పిల్ల వెనక్కిపడుతుంది, నళ్ళాక చూస్తూ ఉంటుంది, దాన్ని ఎత్తుకొని పోయి మేత ఉండేతా విడుస్తాడు. ఆ తర మనము వీళ్ళని పూర్గా ఉండేవాళ్ళని కమిట్మెంట్లకు వేసుకొని మనకు చిక్కిన ఐడియాలో మీరు చెప్పినట్టు కింద జోడించుకొని పోతా ఉంటే మన టీము భయంకరంగా కొండ తర పెరిగేకి ఒక అవకాశము, వాళ్ళకి ఒక తర మనము చేయాలా, మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు అనేది ఒక థాట్ వస్తుంది సార్. అట్లా మేము 5 జనమును టీమ్ గా మేము వర్క్ చేస్తా ఉండే దాంట్లో ఇంకా ప్రతి ఒక్క కంపెనీలోన మేము హైలైట్ గా పోయేదానికి ఒక అవకాశం ఉంది సార్. యావ నెగిటివ్ కంపెనీ ఇంపార్టెంట్ విషయం చూడండి సార్, మన రామచంద్రారెడ్డి గారు మల్టిపుల్ ఐడీస్ వేస్తారు కానీ ప్రతి ఐడి వర్క్ చేస్తున్నారండి. అలా వర్క్ చేసిన వాళ్ళు ఐడీస్ వేసుకుంటే, నీలిమ మేడం గారు మల్టిపుల్ ఐడీస్ వేశారు, మన సుదర్శన్ గారు మల్టిపుల్ ఐడీస్ వేశారు, అలాగే మన నంద్యాల నవీన్ గారు ఎక్సలెంట్ గా ట్రీ వేసుకున్నారండి. ఆయన నేను ఆశ్చర్యపోయాను ట్రీ చూసి. 2, 4 కూడా వేసుకున్నారండి, 8 కూడా వేసుకున్నారు ఆయన. కానీ ఆ కింద మొత్తం 8 కింద 200 మంది ట్రాఫిక్ ని కొట్టారండి. అంటే సార్ ఎప్పుడు కూడా మల్టిపుల్ ఐడీస్ నేను ఎవరికి ఏమంటారంటే వర్క్ చేస్తాను అన్న వాళ్ళని ఏమంటున్నారండి. ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు ఆలోచన చూడండి, ఎవరైతే వీకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలంటున్నారు. అలా ఆ యాటిట్యూడ్ తేలండి, మీకు సక్సెస్ గ్యారంటీ. సో ప్రతి ఒక్కరు కూడా 2 అనేది ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. 2 అంటే ఇంట్లో వాళ్ళు కాదండి, 2 వేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే సార్. ఎన్నేటి మురళీకృష్ణ గారు కొంచెం ఫాస్ట్ అండి, టైం చాలా సేపు అయిపోయింది, 9 అయిపోతుంది. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్ నమస్తే సార్. సార్ హలో సార్ నమస్కారం, సోమశేఖర్ సార్. 2 గంటలు అయిపోయింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మురళీకృష్ణ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్. హలో సార్ నమస్తే సార్, సోమశేఖర్ గారు. నమస్తే, చెప్పండి సార్. హలో సార్, ప్యానల్ ఉన్న అందరికి మీకు అందరికి కూడా నమస్తే సార్. స్పీడ్ గా చెప్పేస్తున్నాను.